నమస్తే. పొలిటికల్ మీడియాకి స్వాగతం. నా పేరు వినాయక్. ప్రస్తుతం అంతర్జాతీయంగా ఇరాన్ అదేవిధంగా అమెరికా మధ్య యుద్ధం అనేక దేశాల మీద తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ఈ నేపథ్యంలో ఆ ప్రభావం మన భారతదేశం మీద ఏ విధంగా ఉండబోతుంది? ఏ విధంగా ఉంటుంది? అదేవిధంగా ఈ ప్రభావం నుంచి మనం ఏ విధంగా బయటపడాలి? అనే దాని గురించి మనతో పాటు మాట్లాడేందుకు అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు, అదేవిధంగా ప్రముఖ వ్యక్తిత్వాన్ని వ్యక్తిత్వ వికాస నిపుణులు, దీంతో పాటు ప్రముఖ రచయిత డాక్టర్ శ్రీధర్ బెవరా ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. నమస్తే సార్. ఇరాన్ అదేవిధంగా అమెరికాకు సంబంధించిన జరుగుతున్న యుద్ధం అనేక దేశాల మీద ప్రభావం చూపిస్తుంది. ముఖ్యంగా మనం చూస్తే కనుక మన ఇండియా మీద కూడా ఆ ప్రభావం కనిపిస్తుంది గత కొద్ది రోజులుగా. అవును. యుద్ధం స్టార్ట్ అయ్యి దాదాపుగా నెల రోజులు అవుతున్నప్పటికీ కూడా ప్రస్తుతం ఏదో తాత్కాలికంగా ఒక 5 రోజుల విరామం ప్రకటించినట్లుగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించినప్పటికీ కూడా ఆ ప్రభావం ఎక్కడ ఏం తొలగిపోయినట్లు కనిపించట్లేదు. దీన్ని ఏ విధంగా చూస్తాం సార్? మన భారతదేశం మీద ఏ విధంగా ఈ ప్రభావం ఉందంటే ఏం చెప్తారు సార్? యుద్ధం శాంతి కోసం అని ఒకరంటారు. యుద్ధం మార్పు కోసం అని ఇంకోరంటారు. సో, ఈ యుద్ధం మార్పు కోసం మొదలైంది. శాంతితో ముగుస్తుందని చెప్పి ఆశిద్దాం. బట్ మీరు అడిగినట్టుగా ఇంపాక్ట్ విషయానికి వస్తే కనుక ఆఫ్‌కోర్స్ ఇండియా విల్ బి ఇంపాక్టెడ్. ఎందుకంటే ఇండియా ఎగుమతి, దిగుమతి మీ డిఫరెన్స్ చూసుకుంటే గనక ఇండియా ఎగుమతులు $800 బిలియన్ ఎగుమతి చేస్తుంది. దిగుమతులు $900 బిలియన్ దిగుమతి చేసుకుంటుంది. అంటే మనకి ట్రేడ్ డెఫిసిట్ ఒక $100 బిలియన్ ఉంది. సే ఈ $900 బిలియన్ ఇంపోర్ట్స్‌లో సింహభాగం మనం ఆయిల్ దిగుమతి చేసుకుంటాం. ఆల్మోస్ట్ మనకి 80% ఆఫ్ ఆయిల్ రిక్వైర్మెంట్ మనకుంది. ఎందుకంటే మీకు సింపుల్ నంబర్స్‌లో చెప్పాలంటే 1 మిలియన్ బ్యారెల్ పర్ డే మన కెపాసిటీ. కానీ మనకు అవసరమైంది 5 మిలియన్ బ్యారెల్ పర్ డే. ఊహించుకోండి ఎంత అవసరం ఉందో మనకు. అంటే మనం కేవలం 20% మనం సెల్ఫ్ ప్రొడక్షన్ ఉంది. 80% మనం బయట నుంచి తీసుకొచ్చుకోవాలి. అందులో ప్రధానమైనటువంటి ఆల్మోస్ట్ సింహభాగం మనకి ఈ ఏరియా నుంచి, మిడిల్ ఈస్ట్ నుంచి రావాలి మనకి. సో హెన్స్ దెర్ ఈస్ అన్ ఇంపాక్ట్ వెరీ క్లియర్లీ. వరల్డ్ మీద కూడా ఎందుకు ఇంపాక్ట్ ఇది ఉంది అంటే స్ట్రైట్ ఆఫ్ హోర్మోజ్ దగ్గర 20-25% ఆయిల్ సరఫరా ప్రపంచానికి జరుగుతుంది. అది ఎలాంటిదంటే మన గుండెకి సిరలు, ధమనులు అని 2 ఉంటాయి. అది రక్తనాళం, ప్రధానమైన రక్తనాళం. ఆ హోర్మోజ్ స్ట్రెయిట్ అనేటువంటి ఒక చిన్న 21 మైల్ వెడల్పులో కేవలం 2 మైళ్ళు మాత్రమే షిప్ వెళ్ళి రావడానికి అవసరమైనటువంటి డెప్త్ ఉంది. ఎందుకంటే షిప్ ప్రయాణం చేయాలంటే సీలో ఒక మినిమం డెప్త్ కావాలి. అంతటి చిన్నటి ఇదనమాట. ఆ సన్నని మార్గం ద్వారా దగ్గర 25% 20-25% ప్రపంచానికి సరఫరా అవుతుంది. సో ఇట్ ఈస్ డెఫినెట్లీ అన్ ఇంపాక్ట్‌ఫుల్ ఈవెంట్ యాజ్ ఆఫ్ నౌ. అంటే ఇరాన్‌లో దాదాపుగా మీరు ఒక దశాబ్దన్నర పాటు స్వయంగా అంటే మీరు తిరగడం, భౌగోళికమైన పరిస్థితులు మీకు పూర్తి అవగాహన ఉంది. మీరు ఎల్‌జీ కానీ, పానాసోనిక్ కానీ అక్కడ ఆ కంట్రీస్ మొత్తం ఇన్‌చార్జ్‌గా పనిచేసిన సందర్భంలో మీరు ఆ కంట్రీస్ అన్నిటిని కూడా తిరిగారు. మరోవైపున గల్ఫ్ కంట్రీస్ మీద కూడా పూర్తి అవగాహన ఉంది మీకు. ఎందుకంటే ఆ గల్ఫ్ కంట్రీస్ అంటే దుబాయ్ కేంద్రంగా ఉంటే ఆ గల్ఫ్ కంట్రీస్ అన్నిటిని కూడా తిరిగిన పరిస్థితి. అవును. అక్కడున్న వాతావరణం ఎలా ఉండేది మీరున్నప్పుడు గానీ, లేదంటే గనక ఇరాన్ వాతావరణం కావచ్చు, దుబాయ్ కేంద్రంగా ఉన్న గల్ఫ్ కంట్రీస్ కావచ్చు, ఎటువంటి వాతావరణం ఉండేది? అప్పట్లో ఘర్షణ వాతావరణం ఇన్నర్‌గా ఉండేదా? బయటపడేదా? ఎలా ఉండేది సార్ ఆ కంట్రీస్ మధ్యలో? పిస్టల్‌గా ఓకే. హాఫ్ ఆఫ్ మై లైఫ్ ఐ హావ్ స్పెంట్ ఇన్ ది మిడిల్ ఈస్ట్, బేస్డ్ ఇన్ దుబాయ్. సో నేను ఎల్‌జీలోను లేకపోతే అంతకుముందున్న ఒక జర్మన్ కంపెనీ ప్లస్ పానాసోనిక్ ఇవన్నిటికి కూడా మిడిల్ ఈస్ట్ అండ్ ఆఫ్రికా ఏరియాకి నేను ఇన్‌చార్జ్‌గా వర్క్ చేశాను. సో హెన్స్ ఐ హావ్ ట్రావెల్డ్ మై సెల్ఫ్. ఐ యూజ్డ్ టు డ్రైవ్ మై సెల్ఫ్ ఇన్ ఆల్ దీస్ ప్లేసెస్ ఇంక్లూడింగ్ ఇరాన్. ఘర్షణ వాతావరణం ఎప్పుడు కూడా ప్రత్యక్షంగాను, పరోక్షంగాను మీకు ఆ ఫీలింగ్ అయితే ఆ సిమ్మరింగ్ ఫీలింగ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇరాన్ మీరు వెళ్ళినప్పుడు మీకు క్లియర్‌గా ఒక రకమైనటువంటి ఒక అన్‌సెటిల్డ్ అన్‌ఈజీనెస్ అయితే ఉంటుంది. ఎందుకంటే అది ఆ కంట్రీ ఎప్పుడు కూడా ఇట్ ఈస్ కంట్రోల్డ్ అండ్ గవర్న్డ్ బై రిలీజియస్ లీడర్‌షిప్ మోర్ దాన్ ది ప్రెసిడెన్షియల్ లీడర్‌షిప్. సో ఈజ్ ఇరాక్, సో ఈజ్ సౌదీ అరేబియా. బట్ ఇప్పుడు సౌదీ అరేబియా ఈజ్ మచ్ బెటర్, మచ్ చేంజ్డ్ ఇన్ లాస్ట్ డెకేడ్ ఆర్ సో. సో ఇటువంటి వాతావరణం హౌవెవర్ ఎన్వైరన్మెంట్‌గా చూసుకుంటే కనుక బ్యూటిఫుల్ ప్లేసెస్. ఇరాక్ కానీ, ఇరాన్ కానీ, సౌదీ కానీ, యూఏఈ కానీ దే ఆర్ ఆల్ బ్యూటిఫుల్ ప్లేసెస్. ఆఫ్‌కోర్స్ కొంత ఎండ తాలూకా ప్రభావం కొద్దిగా ఎక్కువ ఉంటుంది. లాంగ్ టైమ్ ఆఫ్ పీరియడ్ ఉంటుంది మొత్తం సీజన్‌లో. ప్రత్యేకించి ఇరాన్ మీరు అడిగితే కనుక ఇరాన్ ఈజ్ ఎ బ్యూటిఫుల్ కంట్రీ. వెరీ రిజాల్వ్ ఉన్నటువంటి పీపుల్ అక్కడ.
ఎందుకంటే ఇరాన్ దగ్గర 5,000కు పైగా ఉన్నటువంటి వాళ్ళది సివిలైజేషన్, ఏన్షియంట్ సివిలైజేషన్. మనకి వాళ్ళకి హిస్టారికల్గా ఫ్రెండ్షిప్ ఉంది. ప్రత్యేకించి మన ఇండియన్ అనగానే ఒక రకమైనటువంటి సోదరభావం మనకి తెలిసిపోతుంది. అక్కడ అక్కడ క్లియర్గా తెలుస్తుంది. వీ హ్యావ్ లాట్ ఆఫ్ ఫ్రెండ్స్, వీ డిడ్ బిజినెస్ విత్ దెమ్ ఫర్ ఆల్మోస్ట్ 2 decades. వీ డిడ్ బిజినెస్ విత్ దెమ్. తర్వాత నేను థౌజండ్స్ ఆఫ్ మైల్స్ ఐ ట్రావెల్డ్ ఫ్రమ్ టెహ్రాన్ టు షిరాజ్, ఇస్ఫహాన్, బోల్డెన్ ప్లేసెస్ ఇప్పుడు మీకు పేర్లు బయటకు వస్తున్నాయి. బట్ హిస్టారికల్లీ దే ఆర్ బ్యూటిఫుల్ ప్లేసెస్, ఏన్షియంట్ మ్యూజియంస్, మంచి మంచి కట్టడాలు, చాలా చాలా ప్రాచీన నాగరికతది. తర్వాత ఇరానియన్స్ వాళ్ళు మీకు ఎలా చెప్పాలంటే వారియర్స్ అండి వాళ్ళు. మీకు పర్షియా అలెగ్జాండర్ ఫైనల్గా ఇరాన్ వెళ్ళి అక్కడ ఆయన చనిపోయారు. పర్షియన్స్ ఆర్ వారియర్స్. వాళ్ళని మనం ఒక రోజులోనో 2 రోజుల్లోనే మనం నేలమట్టం చేసేసి వచ్చేస్తాం అనుకుంటే దట్స్ అ జోక్. ఎందుకంటే దే ఆర్ బిగ్ కంట్రీ. ఆల్మోస్ట్ దగ్గర దగ్గర 100 million పీపుల్ ఉంటారు వాళ్ళు. 100 million అంటే దగ్గర దగ్గర సుమారు 10 కోట్ల మంది ఉంటారు అక్కడ జనాభా. వెరీ సెల్ఫ్ రిలయంట్. అంటే వాళ్ళు ఎందుకు సెల్ఫ్ రిలయంట్ అయ్యారంటే వాళ్ళ మీద 50 ఏళ్ళుగా ఆంక్షలు ఉన్నాయి, విదేశీ ఆంక్షలు, ప్రత్యేకించి అమెరికా. అంటే వాళ్ళ ఆయిల్ ఎంబార్గో అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆయిల్ వాళ్ళు దగ్గర దగ్గర 4 million barrels ప్రతిరోజు వాళ్ళు ప్రొడ్యూస్ చేయగలరు. కానీ కెపాసిటీ అది, అంత కెపాసిటీని వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తే వాళ్ళు అమ్ముకోవడానికి ప్రాంతాలు లేవు కొన్ని ప్రాంతాలు. ఎందుకంటే అమెరికా ఆంక్షలు విధించింది. డాలర్లో మనకు పెట్రోల్ మార్గం డాలర్లో జరగాలి. అవును. అది మరి ఇరాన్ చేయలేదు. అది ఇరాన్ రియాల్స్లో అమ్మాలి, అంటే లాస్లో అమ్మాలి. సో లాట్ ఆఫ్ ఛాలెంజెస్. దగ్గర దగ్గర 48 ఏళ్ళు ఆంక్షల మధ్య ఒక దేశం స్టిల్ పురోగతి సాధించి వారి జీవన విధానాన్ని చేపట్టుకుని దగ్గర వాళ్ళ జీడిపి దగ్గర దగ్గర ఒక $600 billion, పెర్ క్యాపిటల్ ఇన్కమ్ అబౌట్ $5,000 దగ్గర వాళ్ళది. ఇండియన్ పెర్ క్యాపిటల్ ఇన్కమ్ కంటే బెటర్ పెర్ క్యాపిటల్ ఇన్కమ్. ప్రతి వ్యక్తి దగ్గర దగ్గర సంవత్సరానికి $5,000 ఆదాయం సమకూర్చుకోగలిగే శక్తి. ఇవన్నీ కూడా ప్లస్ వాళ్ళకి ఆయిలే దగ్గర దగ్గర 50% ఆఫ్ జీడిపి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఇన్ని ఆంక్షల మధ్య, ఇన్ని కట్టుబాట్లు, ప్రపంచం ఇంచుమించు వెలివేసినటువంటి ఒక తరుణంలో 50 ఏళ్ళుగా నేను లోపలికి వెళ్ళి చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. అక్కడ మీకు అవేమీ తెలియదు. ఎందుకంటే మంచి నేచర్ ఉంది, మంచి ఫుడ్ ఫెసిలిటీ ఉంది, బాగా మంచి పళ్ళ దగ్గర నుంచి కాయగూరలు ఇలా బాగా పండుతాయి, మంచి మీట్ దొరుకుతుంది, మంచి వాతావరణం ఉంది. నాలుగు వాతావరణాలు ఉన్నాయి మీకు. చల్లదనం ఉంది, వెచ్చదనం ఉంది, వర్షాకాలం అన్నీ ఉన్నాయి. అండ్ పీపుల్ ఆర్ బ్యూటిఫుల్. దే ఆర్ వెరీ ఫ్రెండ్లీ పీపుల్ ఇన్సైడ్. దే ఆర్ గ్రేట్ పీపుల్. సో ఒక దేశాన్ని మీరు ఒకసారి ఒక మనిషితో మాట్లాడితేనే మీకు ఆల్రెడీ ఒక ఆలోచనలో మార్పు వస్తుంది. అలాంటిది నేను దగ్గర దగ్గర 15-17 ఏళ్ళు కంట్రీలో నేను విస్తృతంగా పర్యటించాను, వాళ్ళతో బిజినెస్ చేశాను. ఐ ఫైండ్ దెమ్ వెరీ వెరీ బ్యూటిఫుల్ పీపుల్, వెరీ స్ట్రాంగ్ పీపుల్, అండ్ దే ఆర్ నాట్ ఈజీ టు బి డెసిమేటెడ్ లైక్ వాట్ అమెరికా మైట్ బి థింకింగ్. సార్, ఇప్పుడు ఈ యుద్ధం వల్ల మన ఇండియా మీద కూడా పెట్రోల్ ఉత్పత్తుల మీద తీవ్ర ప్రభావం కనిపిస్తుంది. అంటే మొట్టమొదటిగా పెట్రోల్ ఉత్పత్తుల మీద పెద్దగా ప్రభావం ఎక్కడ బయటికి రానప్పటికీ కూడా గడిచిన కొన్ని రోజులుగా చూస్తే కనుక గ్యాస్ అందుబాటులో లేకపోవడం కావచ్చు, పెట్రోల్కి సంబంధించిన ధరలు పెరుగుతాయి అనేది ఒక ఊహాగానాలు రావడం కావచ్చు, ఇవన్నీ అంటే మొన్న ఈ మధ్యన చూస్తే కనుక ₹2 ఎంత కూడా పెంచడం కూడా జరిగింది. ఇది ఎంతవరకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి సార్ ఈ ప్రభావం? At this moment in time, sir, government should work on communication. గవర్నమెంట్ ప్రతిరోజు ఒక మీడియా బ్రీఫింగ్ అనేది రిలీజ్ చేయడం మొదలు పెట్టాలి. ఐ థింక్ దే హావ్ ఆల్రెడీ స్టార్టెడ్. మోదీ గారు ఆల్రెడీ 4 మినిస్ట్రీస్ని కలిపి ఒక చిన్న కమిటీ ఏర్పరిచారు. ఐ థింక్ దట్ కమిటీ విల్ స్టార్ట్ బ్రీఫింగ్. ఎందుకంటే విదేశీ వ్యవహారాలు, రక్షణ శాఖ, ఆర్థిక శాఖ అండ్ ఆయిల్ మినిస్ట్రీ, ఎనర్జీ, ఈ 4టిని కలిపి ఒక చిన్న కమిటీ ఏర్పరిచారు. ఎందుకు ఈ 4 మెయిన్ ఎఫెక్టెడ్. డైలీ బ్రీఫింగ్ ఇవ్వాలి. దట్స్ నెంబర్ 1. నెంబర్ 2, ఫేక్ ఇన్ఫర్మేషన్ని మనం కంట్రోల్ చేయాలి. దెర్ ఈజ్ లాట్ ఆఫ్ AI జనరేటెడ్ న్యూస్. నాకే మా ఫ్రెండ్ ఒక 4 రోజుల క్రితం ఒక వీడియో పంపించి ఒక బిల్డింగ్ మీద డ్రోన్ పడిందంట దుబాయ్లో. చూస్తే అది సంవత్సరం క్రితం మా ఇంటికి దగ్గరలోనే ఒక బిల్డింగ్ ఫైర్ యాక్సిడెంట్. అది సేమ్ వీడియో యాజ్ ఇట్ ఈస్గా డ్రోన్ పడిందని తిరుగుతుంది. అది నాకైతే తెలుసు, చాలామందికి తెలిసే అవకాశం లేదు. సో దే విల్ కన్సిడర్ దట్ ఓకే, డ్రోన్ పడింది, బిల్డింగ్ మీద పడింది, బిల్డింగ్ కాలిపోతుంది. టుడే UAE ఈజ్ యాక్చువల్లీ వన్ ఆఫ్ ది సేఫెస్ట్ ప్లేసెస్ ఈవెన్ టుడే.
చెదురుమదురు సంఘటనలు అవుతున్నాయి. ఐ థింక్ కంట్రీ ఈస్ డూయింగ్ ఎ ఫ్యాబులస్ జాబ్. వాళ్ళు డిఫెండ్ చేసుకుంటున్నారు. చాలా బాగా డిఫెండ్ చేసుకుంటున్నారు. అటాక్ అయితే లేదు. డిఫెండ్ బాగా చేసుకుంటున్నారు. బిజినెస్ యాజ్ యూజువల్. ఒక చిన్న ఎఫెక్ట్ ఉంది. ఎఫెక్ట్ లేదని చెప్పను. ఎందుకు? మన ఇండియా గురించే తీసుకుంటే గనక ఇండియాకి యూఏఈ చాలా చాలా ఇంపార్టెంట్ ప్లేస్. జీసీసీలో దగ్గర దగ్గర మన దగ్గర ఒక 1,00,00,000 మంది భారతీయులు జీసీసీ మొత్తం 6 దేశాల్లో వర్క్ చేస్తారు. అందులో సింహభాగం 40,00,000 మంది సుమారు ఓన్లీ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో వర్క్ చేస్తారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తాలూకా పాపులేషన్ ఎంత ఓవరాల్‌గా 1.2 క్రోర్స్. అందులో ప్రతి మూడవ వ్యక్తి భారతీయుడు యూఏఈలో టుడే. వాళ్ళు పంపించేటటువంటి రెమిటెన్సెస్ ఇండియాకి దగ్గర దగ్గర $25 బిలియన్ రెమిటెన్సెస్ వాళ్ళు పంపిస్తారు. $25 బిలియన్ మన జీడిపి ఎంత సార్? 4 ట్రిలియన్. ఇప్పుడు నేను ఓవరాల్ రెమిటెన్సెస్ చూసుకుంటే మన ఇండియాకి దగ్గర దగ్గర 125 నుంచి 130 బిలియన్ రెమిటెన్సెస్ వస్తాయి మన ఇండియాకి ప్రపంచవ్యాప్తంగా. నంబర్ 1 కంట్రీ యూఎస్. 28% ఫ్రమ్ యూఎస్ వస్తుంది. 38% ఓన్లీ జీసీసీ ఏరియా నుంచి వస్తుంది. ఆ 38%లో ఎగ్జాక్ట్లీ హాఫ్ కమ్స్ ఫ్రమ్ యూఏఈ. యూఏఈలో మీకు స్కిల్డ్ వర్కర్స్, ఇప్పుడు నేను యూఏఈలో దగ్గర లాస్ట్ 24 ఇయర్స్ నుంచి యూఏఈలో ఉన్నాను. వేర్ ఆమ్ ఐ సెండింగ్ మనీ? అవును, ఇంటికి ఇక్కడ ఐఎమ్ పంపిస్తారు. సెండింగ్ హియర్. సో అంత కెపాసిటీ. ప్లస్ యూఏఈ మనకి ఎనర్జీ విషయంలో మనం 50% ఈస్ కమింగ్ ఫ్రమ్ యూఏఈ, బోత్ ఆయిల్ అండ్ గ్యాస్. గ్యాస్ ఆఫ్ కోర్స్ సమ్ పార్ట్ ఫ్రమ్ ఖతర్, మెయిన్ క్రూడ్ ఫ్రమ్ యూఏఈ. యూఏఈకి మనకి ఈవేళ వాణిజ్యం ఎంత ఉంది? $100 బిలియన్ వాణిజ్యం ఉంది యూఏఈకి మనకి. యూఏఈ ఈజ్ అ వెరీ వెరీ సిగ్నిఫికెంట్లీ వెరీ క్రూషియల్ పార్ట్నర్ ఫర్ ఇండియా. హొర్ముజ్ స్ట్రైట్ ఇబ్బంది పడడం వల్ల మనకి ఈ ప్రాంతం కూడా ఇబ్బంది పడుతుంది. నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే జీసీసీ వెరీ పవర్ఫుల్. ఎప్పుడు? ప్రతిరోజు వాళ్ళ వాణిజ్యం సాఫీగా జరుగుతుంటే మన డబ్బులు వాళ్ళకి ఎగుమతి అవుతుంటాయి, వాళ్ళ వస్తువులు మనకి దిగుమతి అవుతాయి. అది ఆగిపోతే వాళ్ళ జీడిపి మీద కూడా ప్రభావం పడుతుంది. వాళ్ళు కూడా ఇప్పుడు యుద్ధం ఈవేళ ఆగిపోవచ్చు, లేదా రేపు ఆగిపోవచ్చు. ఈవేళ జరిగినటువంటి నష్టానికి మనం వి షుడ్ బి రెడీ టు ఫేస్ ఫర్ నెక్స్ట్ 6 months ఆర్ 1 year ఇంపాక్ట్ ఉంటుంది. అయితే మార్కెట్ పతనం అని మాట్లాడుతున్నారు. మార్కెట్ పతనం ఈజ్ నాట్ ఎన్ ఎకనామిక్ కొలాప్స్. మార్కెట్ పతనం ఈజ్ ఎ రీప్రైసింగ్ ఆఫ్ ది వాల్యూ ఆఫ్ ది కంపెనీస్. ఈవేళ రిలయన్స్ కంపెనీ లెట్ us సే $X అనుకుంటే, దీనివల్ల X మైనస్ ఆల్ఫా డాలర్స్ అయింది అంతే. అదేమంటారు దాన్ని? వాల్యుయేషన్ ఆఫ్ ది కంపెనీ హెస్ కమ్ డౌన్. ఎకానమీ డిడ్ నాట్ కమ్ డౌన్. ఎందుకంటే ఫిజికల్ మనీ డిడ్ నాట్ గో ఎనీవేర్. వార్లో ఎప్పుడు కూడా టోటల్ వాల్యూ తగ్గిపోతుంది అంతే. తగ్గుతుంది. అండ్ నిన్నటి స్టేట్మెంట్తో మళ్ళీ కొంత పెరిగింది. యుద్ధం వల్ల రూపాయి విలువ భారీగా పతనమైంది. డాలర్ పెరిగింది. డాలర్ విలువకి పెరగడం వల్ల దాదాపుగా మనం చూస్తే కనుక రూపాయి 94 రూపాయలు ఎంత ఉంది? అవును. 94 రూపాయలు అయింది. Yeah. అది దీంతో పాటు భవిష్యత్తులో రూపాయి మారకం విలువ కూడా 100 రూపాయలు చేరుతుంది అనేది వెర్సెస్ డాలర్ చూసుకుంటే కనుక. మరి ఇది మన దేశ ఆర్థిక వ్యవస్థను కుప్పతీల్చే పరిస్థితికి ఏం రావంటారా సార్? అది అంటే మన కరెన్సీ విలువ తగ్గిపోతుంది ప్రపంచంలో. సో మనం 100 రూపాయలు పెట్టి కొనాల్సిన చోట 1000 రూపాయలు పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది అప్పుడు. అది డాలర్కి ఎగ్నెస్ట్గా రూపాయి పడుతుంది తప్పితే రూపాయి తనంతట తాను తన విలువ కోల్పోలేదు. అప్పుడు మనం ఏం చెప్పాలంటే డాలర్ తాలూకా శక్తి పెరుగుతుంది. డాలర్ శక్తి పెరుగుతుందంటే మనం ఇమీడియట్గా చేయాల్సిన పని ఏంటి? మనం డాలర్లో కొనేది ఏదైనా రూపాయిలో కొనగలమా? వివిధ దేశాలతో మన ఒప్పందాలు, నిజంగా ఇప్పుడు భారతదేశం ఇంత అధికంగా పెరుగుతుంది, మన లీడర్షిప్ విశ్వగురు అనే మన మోడీ గారిని అందరూ పొగుడుతున్నారు. అప్పుడు మీరు ఏం చేయాలంటే వివిధ దేశాలతో మన వాణిజ్య సంబంధాల్లో, ఒప్పందాల్లో రూపాయిని మేము పే చేస్తాం, డాలర్ పే చేయమని చెప్పాలి. అది గొప్ప ఒక ఆల్టర్నేటివ్. దట్స్ నెంబర్ 1. ఎందుకంటే అప్పుడు మనం రూపాయికి డాలర్కి ఇబ్బంది మనం కొంత అవాయిడ్ చేయగలుగుతాం. ఈవేళ మీరు రూపాయి పడిపోయింది అంటున్నారు, దట్స్ ఓకే. ఇలాంటి టైంలోనే దాన్ని ఏమంటారంటే విలువ పడిపోవడం కాదు, అది స్ట్రెస్. అది ఎందుకు? డాలరు ప్రపంచవ్యాప్తంగా డాలర్ స్ట్రెంగ్తన్ అవుతుంది. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక రకంగా ప్లస్ పాయింట్ ఎవరికి అవుతుంది? ఇప్పుడు నేను కనుక నేను ఎగుమతిదారుణ్ణి. నేను దేంట్లో ఎగుమతి చేస్తాను? డాలర్ వాల్యూలో ఎగుమతి చేస్తాను. నేను ఎగుమతి చేస్తే నాకు డబ్బులు ఎంత వస్తాయి? అదే $1000కి నేను ఎగుమతి చేస్తాను, కానీ ఈవేళ నాకు ఆ $1000కి ఎంత వస్తుంది సార్?
94,000 వస్తుంది మీరు చెప్పిన ప్రకారం. నేను ఎగుమతులు ఎక్కువ చేస్తే యాక్చువల్గా నేను ఎక్కువ రూపాయలు సంపాదిస్తున్నాను. ఎగుమతి చేస్తే అందుకే మనం ఏం చేయాలంటే మనం ఎగుమతులు ఎక్కువ చేయగలగాలి. మనం ఈ రోజు మనం ఆత్మనిర్భర్ అని, తర్వాత మేక్ ఇన్ ఇండియా అని ఇలాంటివి కొన్ని చేస్తున్నాం. మన రక్షణ రంగం తాలూకా ఇప్పటికీ కూడా మనం ఇంకా ఇంపోర్ట్ డిఫెన్స్ మనది. మనం ఎక్స్పోర్ట్ డిఫెన్స్ అవ్వాలి. అది కూడా మారుతుంది. ఎప్పుడైతే మనం డాలర్లో మనం ఎగుమతి బాగా చేయగలుగుతామో ఆటోమేటిక్గా మీకు డాలర్ తాలూకా స్ట్రెస్ మన మీద తక్కువ ఉంటుంది. డాలరు డెఫినెట్గా వరల్డ్ వైడ్గా స్ట్రెంగ్తన్ అవుతుంది, ఇబ్బంది లేదు. ఇప్పుడు నేను చైనా నుంచి నేను ఇంపోర్ట్ చేయాలి. చైనా వాల్యూ కూడా అదే ప్రాబ్లం. ఎందుకంటే చైనా యువాన్ కూడా డాలర్కి ఎగ్నెస్ట్గా పడింది. జపనీస్ యెన్ కూడా డాలర్కి ఎగ్నెస్ట్గా పడింది. కొరియన్ వాన్ డాలర్కి ఎగ్నెస్ట్గా పడింది. యుఏఈ దిరమ్ పడదు. ఎందుకు? యుఏఈ దిరమ్ ఇస్ లాక్ టు డాలర్ 3.675. దట్స్ ఇట్. నేను గత 25 ఏళ్ళుగా అక్కడ ఉన్నాను. అక్కడ దిరంలో చేంజ్ లేదు. పెగ్ అంటారు, డాలర్కి పెగ్ చేశారు వాళ్ళు. దెర్ ఇస్ నో చేంజ్. ఎక్కడైనా పడవచ్చు. దిరంకి డాలర్కి దెర్ ఇస్ నో ప్రాబ్లం. అంటే ఇప్పుడు $1 ఈజ్ ఈక్వల్ టు 3.675 దిరమ్స్ అంతే. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే రూపాయి పడిపోయింది అనేది మీడియా కథనం. అదో రకమైన ప్యానిక్ క్రియేషన్ స్టేట్మెంట్. డాలర్ స్ట్రెంగ్త్ అయింది అనేది ఇంపార్టెంట్ నిజం. అది మనం ప్రజలకు తెలియజేయాలి. ₹1 మాత్రమే పడిందంటే మిగిలిన అన్ని దేశాల తాలూకా కరెన్సీలు బాగున్నాయి, మనది మాత్రమే పడింది అనుకోండి, దెన్ దట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ కన్సర్న్. ఈవేళ ప్రపంచం మొత్తం మీద యూపీఐ డిజిటల్ పేమెంట్స్లో ఇండియా ఇస్ నంబర్ 1. ఇంకెవరు దగ్గరలో లేరు. ఐ థింక్ 30-40% ఇండియా ఒక్కటే చేస్తుంది. అవును. అది కోవిడ్ వల్ల మనకు వచ్చినప్పుడు కోవిడ్ని మనం అవకాశంగా తీసుకొని డిజిటల్ మనం అసలు ప్రపంచంలో ఈవేళ లీడ్ చేస్తున్నాం. డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మైక్రోసాఫ్ట్ తాలూకా హెడ్ ఆఫీస్ ఎక్కడుందో తెలుసా సార్? ఇవాళ బెంగళూరులో ఉంది. ఆ డైరెక్టర్ ఈజ్ సపోర్టింగ్ వన్ ఆఫ్ అవర్ స్టార్టప్స్, సంజీవ్ జైన్ అని. ఆయన మైక్రోసాఫ్ట్కి గ్లోబల్ డైరెక్టర్ ఫర్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఈజ్ సిట్టింగ్ ఇన్ బెంగళూరు. యూపీఐ, ఆధార్, జన్ధన్, India has done a magic in terms of this. No country even today is doing what we are doing. 10% కూడా మనం చేస్తుందంటూ చేయట్లేదు. Today are we using money, physical money anymore? Almost we are not using. That we have become a leader for the. Now we are giving that infrastructure. దానివల్ల ఆల్మోస్ట్ ఆల్ బ్లాక్ మనీ కంట్రోల్ అవుతున్నట్టే కదా సార్? అబ్సల్యూట్లీ సార్. చాలా ఇంకో విషయం, అది మనం ఇప్పుడు ప్రస్తుతం వీఆర్ గివింగ్ దట్ టెక్నాలజీ నో హౌ టు ఆఫ్రికన్ కంట్రీస్ బికాస్ ఐఎమ్ ఇన్వాల్వ్డ్ ఇన్ సమ్ ఆఫ్ ద ప్రాజెక్ట్స్ థ్యాంక్స్ టు దిస్ జెంటిల్మెన్ మిస్టర్ సంజయ్ జైన్. We are now introducing that into Africa. Bill Gates wanted to introduce that technology to outside the అంటే థర్డ్ వరల్డ్ నేషన్స్కి ఆ టెక్నాలజీని మనం అందించడానికి ప్రయత్నిస్తున్నాం. ఏది? డిజిటల్ ఐడెంటిటీ విచ్ ఇస్ ఆధార్, డిజిటల్ పేమెంట్స్ విచ్ ఇస్ యూపీఐ. ఇండియా ఈజ్ లీడింగ్. ఇండియా ఈజ్ లీడింగ్, not US, not China. So India has the capacity to convert this crisis into opportunity. ట్రంప్ స్టేట్మెంట్ చూస్తే కనుక హోర్ముజ్ జలసంధిని అమెరికా, ఇరాన్ రెండు కూడా సంయుక్తంగా నిర్వహించబోతున్నాయి అనేది ఆయన చెప్తున్నమాట. వేరే ఇరాన్ అయితే మటుకి ఆ జలసంధికి సంబంధించి మేము అసలు రవాణా చేయడానికి ఒప్పుకోము, మాకు అనుకూలంగా ఉన్న దేశాలకు మాత్రమే కొన్నిటికి వదులుతాం అనేది వాళ్ళు చెప్పిన మాట. ఇది ఎంత హాస్యాస్పదం అయిపోయిందంటే సార్, హోర్ముజ్ స్ట్రైట్ వాజ్ నాట్ కంట్రోల్డ్ బై ఎనీబడి అంటిల్ దిస్ వార్. హోర్ముజ్ స్ట్రైట్ వాజ్ నాట్ కంట్రోల్డ్ బై ఎనీబడి, నైదర్ ఇరాన్ నార్ అమెరికా. ఇట్ వాజ్ జస్ట్ అ పాసేజ్ అండ్ ది ఇరాన్ హ్యాస్ some share of their land. హూతీ, యెమెన్, మీకు రెడ్ సీ ఎక్కడైతే మీకు ఎండ్ అయిపోతుందో అక్కడ హోర్ముజ్ స్ట్రైట్ స్టార్ట్ అవుతుంది. అంటే హూతీస్, యెమెన్లో ఉన్నటువంటి హూతీస్ అంటే అదొక మిలిషియా గ్రూప్, జస్ట్ లైక్ హమాస్, హెజ్బుల్లా. అల్హూతీ అని ఆ మధ్య సౌదీకి అల్హూతీ కూడా యెమెన్కి వార్ అవుతుంది, మీరు వినే ఉంటారు. హూతీ అనేది అదొక గ్రూప్ పేరు. వాళ్ళు కంట్రోల్ చేస్తారు ఆ చిన్న ముక్కని. రెడ్ సీ నుంచి వస్తూ రెడ్ సీ క్లోజ్ అవుతుంటుంది, అక్కడ హోర్ముజ్ ఆ జలసంధి తాలూకా బిగినింగ్ అనమాట. అది ఇరాన్ షేర్ చేస్తుంది. అసలు ఎవరూ కంట్రోల్ చేయలేదు దీన్ని. ఈవేళ ఈ యుద్ధం వల్ల ఒక నష్టం జరిగింది ఏంటంటే ఇరాన్ హ్యాస్ టేకెన్ సమ్ లీడర్షిప్. ఇరాన్ ఈజ్ నౌ క్లెయిమింగ్ వీఆర్ కంట్రోలింగ్ దట్ హోర్ముజ్ స్ట్రైట్, విచ్ ఈస్ అ బ్యాడ్ థింగ్ ఫర్ ది వరల్డ్ ఇన్ మై లిటిల్ అండర్స్టాండింగ్. అసలు ఇరాన్కి సంబంధం లేనటువంటి విషయం, ఇరాన్కి మనం
ఒక ఒక అవకాశాన్ని వాళ్ళు అందిపుచ్చుకున్నారు, ఇచ్చేసారు. నౌ ఇఫ్ ట్రంప్ ఈస్ సేయింగ్ దట్ మన ఇద్దరం కలిపి నిర్వహిస్తామంటే ఇప్పుడు అమెరికాకి అసలు అక్కడ ఆ ప్రాంతంలో గేమే లేదు. మీకు ముందు సగం ఇస్తానని చెప్పి నేను సగం తీసుకుంటున్నాను. ఇప్పుడు నేను అమెరికా అయితే నా నా ప్లాన్ ఏంటి? ఎప్పుడైనా సరే ప్రపంచంలో ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇంత డిమాండ్ పెడితే ఇంతైనా మీకొస్తుంది. ఇంతే డిమాండ్ పెడితే ఏమీ రాదు. అమెరికా ఈజ్ ఆల్వేస్ వెరీ గుడ్ అట్ డూయింగ్ దట్. వాడి డిమాండ్ ఏంటి? 50% హోర్ముజ్ స్ట్రెయిట్ ఎందుకు తీసుకుంటాడాయన? అసలు అలాగా అంటూ ఇరాన్‌కి ఒక సగం నాయకత్వం ఇచ్చేస్తున్నాడాయన. ఎందుకంటే ఇతనికి నాయకత్వం సగం కావాలి. దిస్ ఈస్ ప్యూర్‌లీ పొలిటికల్. ప్రపంచంలో జరుగుతున్నట్టు వాణిజ్యం 20% అది హోర్ముజ్ స్ట్రెయిట్ కంట్రోల్ చేస్తుంటే, ఆ 20% నేను కూడా 20% ఇటు ఇరాన్ 10% మీద, నేను అమెరికా మీద 10% ముందు తీసేసుకుంటాను. నేను తీసుకుంటాను కాబట్టి ముందు నీకు కూడా 10% ఇస్తాను. నేను ఇద్దరికీ అసలు సంబంధం లేని విషయం ఇది. దిస్ ఈస్ పాలిటిక్స్. క్రూడ్ ఆయిల్ ధర చూసుకుంటే కనుక దాదాపుగా $100 వరకు, అంటే నిన్న స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత కొంచెం తగ్గింది. Yeah. కొంత మళ్ళీ మార్కెట్ స్థిరంగా ఉండడం, దానివల్ల కొంత లాభపడడం జరిగింది. కానీ ఆ $100కి చేరుకోవడం కావచ్చు, ఆ పరిస్థితి రావడం కావచ్చు, అది ఏ రంగాల మీద, వాటి మీద ప్రభావం చూపిస్తుందంటే ఏం చెప్తారు? $5 గనక బ్యారెల్ మీద పెరిగితే, $100 ఉంది, $105 అయితే భారతదేశం ఎకానమీ మీద డైరెక్ట్‌గా $2 బిలియన్ అడిషనల్ అయిపోతుంది మనం కొనుగోలు చేసి. అలాంటిది 150, 125, 130 అలాగ అయితే మీరు జస్ట్ యూ కెన్ ఇమాజిన్. ఐ టోల్డ్ యూ ద నంబర్స్. దట్స్ నంబర్ 1. పెట్రోల్ పెరిగితే ఏమవుతుంది? రవాణా సదుపాయం ప్రియమైపోతుంది. రవాణా సదుపాయం ప్రియమైపోతే మీ నిత్యావసర వస్తువులు ప్రియమైపోతాయి. నిత్యావసర వస్తువులు ప్రియమైపోతే సాధారణ మనిషి ఖర్చు పెట్టేటటువంటి స్థాయి అది ₹2000 అయితే కనుక ఇప్పుడు ₹1500 మాత్రమే ఆ వస్తువులు కొనుక్కోగలుగుతాడు. మిగిలిన 500 లోటు బడ్జెట్ అయిపోతుంది. అంటే అయితే 2500 అవ్వాలి, లేదా 500 బడ్జెట్‌ని తగ్గించుకోవాలి. ఫిస్కల్ డెఫిసిట్ అంటారు ఒక సాధారణ వ్యక్తి మీద. ఇప్పుడు గనక మన పెట్రోల్ ధర $125 గనక చేరుకుంటే భారతదేశంలో ప్రతి సగటు వ్యక్తి మీద ₹3000 ప్రతి నెల అదనపు భారం పడుతుంది. ప్రతి వ్యక్తి మీద ₹3000. యూ కెన్ కౌంట్ నౌ. వాట్ ఈస్ దట్ ఇంపాక్ట్? ద్రవ్యోల్బణం అంటారు దాన్నే. ఇన్ఫ్లేషన్. ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి? వస్తువులు అవే వస్తువులు. కానీ మన దగ్గర ధర ఎక్కువ, మన ఆదాయం తక్కువ. ఇన్ఫ్లేషన్. ఇది నంబర్ 1. నౌ మన ఎగుమతులు, దిగుమతులు ఎఫెక్ట్ అవుతున్నాయి. స్లోగా ఎఫెక్ట్ అవుతాయి. మన రెమిటెన్సెస్ మాట్లాడుకున్నాం. రెమిటెన్సెస్ మనం ఓవరాల్ జీడీపీలోనే అదొక 3%. రెమిటెన్సెస్ తగ్గితే అదొక ఇబ్బంది. ఇది పక్కన పెట్టండి. అక్కడ ఉద్యోగాలకే ప్రాబ్లమ్ వస్తే మరి వాడి దగ్గర కూడా ప్రాబ్లం ఉంది. ఉద్యోగాలు కొన్ని పోతాయి. వాడు ఎక్కడికి వెళ్ళాలి? భారతదేశం వస్తాడు. అదొక అదనపు భారం. ఇక్కడ నిరుద్యోగం. ఇక్కడ నిరుద్యోగం పెరుగుతుంది. ద్రవ్యోల్బణం పెరుగుతుంది. ఎవ్రీథింగ్ హ్యాస్ ఎ చైన్ ఎఫెక్ట్. ఇది మొత్తం చైన్ ఎఫెక్ట్ అండి. $1 పెరిగితే దాని తాలూకా ఇది మీరు రోజు తినే ఉల్లిపాయ మీద పెరుగుతుంది. ₹10 వచ్చే ఉల్లిపాయ రేపొద్దున మీరు ₹12 కొనాలి. యుద్ధం ప్రారంభమైన సందర్భంలో చూసుకుంటే కనుక బంగారం ధరలు దాదాపుగా పెరుగుతూ వచ్చాయి స్టార్టింగ్‌లో. యాహ్! యుద్ధం గడిచిన 15 రోజులుగా చూస్తే కనుక బంగారం ధరలు పతనం అవుతూ వస్తున్నాయి. అంటే ఇంచుమించుగా ఒక గ్రామ్ బంగారం చూస్తే 14,500 వరకు ఎంతవరకు వెళ్ళిన పరిస్థితి నుంచి, అంటే దాదాపుగా 15,000 వరకు వెళ్ళిన పరిస్థితి నుంచి రైట్. ఇప్పుడు మళ్ళీ 13,000, 12,000 చిల్లర 13,000 వరకు వచ్చేసింది గ్రామ్ బంగారం. యాహ్! అంటే 10 రోజుల్లోనే గ్రాముకి 1000, 1200 వరకు, 1500 వరకు తగ్గిపోయింది. అవును. ఏంటి సార్, అంటే యుద్ధం స్టార్ట్ అయినప్పుడు ఒకలాగా, ఇప్పుడు సడన్‌గా పడిపోవడానికి కారణం ఏంటి? మళ్ళీ అసలు ఇప్పుడు ఈ సమయంలో బంగారం ఎవరైనా తగ్గిపోతుంది కాబట్టి కొనుక్కోవచ్చా అని ఒక ఆలోచన చేస్తారు. ఇటువంటి సందర్భంలో కొనుక్కోవడం కరెక్టా? లేదంటే గనక కొన్ని రోజులు ఆగితే ఇంకా తగ్గిపోతాయా? లేదంటే మళ్ళీ పెరుగుతాయా? ఏంటి పరిస్థితి అసలు? అంటే యుద్ధం స్టార్టింగ్‌లో ఏమైందంటే ప్రజలకి ఒక రకమైనటువంటి అనిశ్చితి. యుద్ధం స్టార్ట్ అయినప్పుడు మనం ఏమనుకున్నాం, యాక్చువల్‌గా చాలామంది ఏమనుకున్నారంటే, ఇంక్లూడింగ్ నేను 25 ఏళ్ల నుంచి అక్కడ ఉన్నాను. ఇరాన్ గురించి తెలుసు. ఖమేనీ ఎలిమినేషన్ మే బ్రింగ్ ద చేంజ్ అనుకున్నాం. ఎందుకంటే యుద్ధానికి ముందు మీరు కొద్దిగా ఒక 3 మంత్స్ క్రితం వరకు వెళ్తే అంతర్యుద్ధం అయితే బోలెడంత జరిగింది. వాళ్ళు కంప్లీట్‌గా అప్రెస్ చేసేసారు. సుమారు 30,000 మంది యువకుల్ని వాళ్ళు నిర్దాక్షిణ్యంగా చంపేశారు.
బయట మనం ధర్నాలు చేయడం ఇవన్నీ జరిగాయి ఇరాన్లో. అప్పుడు ట్రంప్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. మీరు ఇలా కంటిన్యూ చేయండి, మేము వస్తాము, మీకు రెజిమ్ చేంజ్ చేస్తాం అనేటటువంటి ఒక ప్రామిస్ చేశాడు. ఇజ్రాయెల్ అండ్ అమెరికా కలిపి అటాక్ స్టార్ట్ చేసారు. రెండో రోజు ఖమేనీని వాళ్ళు ఎలిమినేట్ చేసిన తర్వాత ఎవ్రీబడి థాట్ రెజిమ్ విల్ బి చేంజ్డ్. బట్ సర్ప్రైజింగ్లీ పీపుల్ డిడ్ నాట్ కమ్ అవుట్. What US expected people to come out on the streets, because Iran, Iran lady is a very, very powerful, and Iranలో మీరు హిస్టారికల్గా చూసుకుంటే ఇరాన్ లేడీ ఆల్వేస్ లెడ్ ది మూమెంట్స్. అక్కడ మూమెంట్స్ని లీడ్ చేసింది లేడీ పవర్ చాలా ఎక్కువ, విమెన్ పవర్. మళ్ళీ ఎక్స్పెక్ట్ చేసింది అమెరికా ఏంటంటే వాళ్ళు మళ్ళీ రోడ్ల మీదకి వచ్చి వాళ్ళు రెజిమ్ను మార్చుకుంటారు అనుకున్నారు, కానీ అది జరగలేదు. కాంట్రడిక్టరీగా ఏమైందంటే కాంట్రడిక్టింగ్ ఫ్యాక్ట్ ఏమైందంటే ఆయన చనిపోయిన అతని సంతాప సభకి లక్షలాది మంది బయటకు వచ్చి సంతాపం వ్యక్తం చేసి మేము అమెరికాకి ఎగ్నెస్ట్ అనేటటువంటి ఒక మెసేజ్ని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ మెసేజ్ ఆ టైంలో యుద్ధం మొదలైన టైంలోని గోల్డ్ పెరగడానికి కారణం ఏంటంటే గోల్డ్ మైట్ బి ది రైట్ ఇన్వెస్ట్మెంట్ అని ఇన్వెస్టర్ భావించాడు. ఆ టైంలో గోల్డ్ కుడ్ బి ద సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్. డిమాండ్ పెరిగింది, ధర పెరిగింది. కానీ అది యుద్ధం క్రమంగా జరుగుతున్నది కొద్ది ఏమవుతుందో, ఒక పక్క ఆయిల్ తాలూకా ఇబ్బంది మొదలైన తర్వాత డాలర్ వాల్యూ పెరగడం మొదలుపెట్టింది, స్ట్రెంగ్త్ అవ్వడం మొదలుపెట్టింది. స్ట్రెంగ్త్ అయింది ఇది ఒకటి. అమెరికన్ ఫెడ్ రిజర్వ్ బ్యాంక్ ఏం చేసింది, ఇంట్రెస్ట్ రేట్ పెంచింది. ఎప్పుడైతే ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ పెంచిందో ఇన్వెస్టర్ మెటల్ మీద ఉన్న డబ్బుల్ని, అక్కడ డిబెంచర్ల మీద ఉన్న డబ్బుల్ని తీసుకొచ్చి రిజర్వ్ బ్యాంక్లో పెడుతుంది అమెరికన్ ఫెడ్ బ్యాంక్. అంటే ఎందుకంటే వాడు రిటర్న్ ఎక్కువ ఇస్తున్నాడు. గోల్డ్ మీద మీకు రిటర్న్ ఉండదు. గోల్డ్ ఈజ్ నాట్ ఎర్నింగ్ యూ ఎనీ ఇంట్రెస్ట్. బట్ ఫెడ్ ఏం చేస్తుంది, రేట్ పెంచింది, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పెంచింది. సో దెర్ ఈస్ సమ్ ఇన్వెస్టర్ దే వెంట్ ఫ్రమ్ మెటల్ టు ఫెడ్. దట్స్ నెంబర్ 1. బాండ్స్ మీద, అంటే సావరిన్ బాండ్స్ మీద ఇన్వెస్ట్ చేయడం. ఇలా జరుగుతున్నప్పుడు ఏం జరిగిందంటే కంప్లీట్గా అప్పుడు గోల్డ్ మీద కొంత ఇంట్రెస్ట్ పోయింది. Plus, dollar was strengthening. It was very important for somebody to capitalize. Sir, for example, one of our startups recently received $500,000 మాకు ఇన్వెస్ట్మెంట్ వచ్చింది. మేము డీల్ క్లోజ్ చేసినప్పుడు ఒక 1 month క్రితం క్లోజ్ చేసాం. $500,000. మన ఇండియన్ కరెన్సీలో అదెంత అప్పటికి 4.5. ఇప్పుడు నేను సంతకం పెట్టాను, కానీ ఇంకా దానికి సంబంధించినటువంటి $350,000 ఇంకా రావాలి. ఇవాళ రోజు మీద కనుక తీసుకుంటే కనుక నేను ఐ వుడ్ గెట్ 10 lakhs మోర్. బట్ నేను ఆల్రెడీ సంతకం పెట్టాను కాబట్టి ఆ పాత రేటు మీద నాకు డబ్బులు వస్తాయి. 10 lakhs ఆన్ 5 crores ఈజ్ అ వెరీ బిగ్ అమౌంట్. వై షుడ్ ఐ లూజ్ యాజ్ అన్ ఇన్వెస్టర్? సో ఐ వుడ్ రాదర్ డీల్ విత్ ది ఫెడ్, వేర్ ఐ విల్ షిఫ్ట్ మై మనీ ఫ్రమ్ గోల్డ్ టు ఫెడ్. హెన్స్ గోల్డ్ డిమాండ్ తగ్గింది. సో దాని ప్రైస్ కొద్దిగా విజిబుల్గా డ్రాప్ అయింది. అంటే ఎన్ని రోజులు ఉండొచ్చు అంటారు ఇలా తగ్గే? ఇట్ డిపెండ్స్ సార్. డాలర్ స్ట్రెంగ్త్ అవుతున్న కొద్దీ, ఫెడ్ బ్యాంకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పెంచుతున్న కొద్దీ ఆల్ మనీ విల్ మూవ్ దేర్, బికాజ్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఇన్వెస్టర్ వాంట్స్ రిటర్న్ ఆన్ ది ఇన్వెస్ట్మెంట్. ఫెడ్ రేట్లు కనుక తగ్గితే బంగారం రేట్లు పెరుగుతుంది. ఫెడ్ రేట్లు పెంచితే కనుక బంగారం రేటు తగ్గుతుంది. ఫెడ్ రేట్ ఎందుకు తగ్గిస్తుంది సార్? ఫెడ్ రేట్ ఎందుకు తగ్గిస్తుంది అంటే ఎకానమీ బాగుంది, స్టెబిలైజింగ్గా ఉంది. ఇప్పుడు నేను అర్జెంటుగా నాకు జస్ట్ లైక్ ఆర్బీఐ అంటే నేను ఇన్వెస్టర్ని మోటివేట్ చేయడానికి ఏం చేస్తానంటే నేను ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువ ఇస్తాను. ఇన్వెస్ట్మెంట్కి నేను ఎప్పుడైతే ఇంట్రెస్ట్ పెంచుతున్నాను అన్నానో ఇమీడియట్గా నాకు ఇన్వెస్ట్మెంట్ వస్తుంది. బికాజ్ యాజ్ ఎ కంట్రీ ఐ నీడ్ మనీ. ఇప్పుడు నాకు అక్కర్లేదు అనుకుంటే నేను ఇమీడియట్గా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కట్ చేస్తాను. దెన్ ఇన్వెస్టర్ విల్ ఫైండ్ అదర్ వేస్. ఇంకెక్కడ వస్తుంది, సావరెన్ ఫండ్ కాకుండా ఇంకెక్కడ నేను డబ్బులు పెడితే దానికి ఇంట్రెస్ట్ వస్తుంది అనేటటువంటి చూస్తారు. బట్ గోల్డ్, మీరు అడిగిన క్వశ్చన్, గోల్డ్ ఈజ్ ఆల్వేస్ ఎవర్ గ్రీన్ అసెట్ సార్. మెటల్, డాలర్, both are very important, and both are connected to the levers like oil, because dollar oil is they're married. You can't buy oil so easily without a dollar. ఇండియాలో డాలర్కి మనకి స్ట్రెస్ ఎందుకు వస్తుంది? మనం ఇప్పుడు ఎక్కువ డాలర్లు పెట్టాలి, సేమ్ ఆయిల్ కొనడానికి మనం ఎక్కువ డాలర్లు పెట్టాలి. హెన్స్ దెర్ ఇస్ అ స్ట్రెస్ మన ఫారిన్ రిజర్వ్స్ మీద. బట్ మన దగ్గర ప్రస్తుతానికి క్రూడ్ ఆయిల్, గ్యాస్ ఫర్ నెక్స్ట్ 45 to 60 days వీ హ్యావ్ స్ట్రాటజిక్ రిజర్వ్స్ ఉంటాయండి మన దగ్గర యాజ్ అ కంట్రీ.
సో అంత అర్జెంటుగా మనం వర్రీ అవ్వాల్సిన పని లేదు. హోప్‌ఫుల్లీ దిస్ యుద్ధం విల్ స్లోగా ఇది డిమినిష్ అవుతుందని చెప్పి అనుకోవాలి మనం. ఒకవేళ యుద్ధం కనుక ఇదే విధంగా కొనసాగితే భవిష్యత్తులో అంటే ఇప్పుడు ఆపేసినా కూడా భవిష్యత్తులో భారతదేశానికి వచ్చే నష్టం ఏంటి? దాని నుంచి ఏ విధంగా బయటపడాలంటే మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే ఏం చెప్తారు సార్ చివరగా? దానికి గవర్నమెంట్ ఏం చేయాలంటే దీన్ని ఒకవేళ ఇదే యుద్ధం కంటిన్యూ అయితే 2000 నుంచి 3000 రూపాయల సగటు మనిషి మీద భారం పడేటట్టయితే ఇమ్మీడియట్‌గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేయాలంటే టాక్స్ కట్స్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ జీఎస్టీ మీద కొంత రిలీఫ్ ప్రకటించాలి. అలాంటి టాక్స్ కట్స్ చేయడం వల్ల ఇప్పుడు 2000ది కాస్త ఇప్పుడు మనం కొన్న ప్రతి దాని మీద జీఎస్టీ పే చేస్తాం. అప్పుడు 2000 రూ. 1000 అవుతుంది. సో కొంత బెనిఫిట్, కొంత రిలీఫ్. షేర్డ్ రెస్పాన్సిబిలిటీ మొత్తం 2000 గవర్నమెంట్ తగ్గించలేదు. కనీసం రూ. 1000 తగ్గిస్తే నేను ఒక రూ. 1000 స్ట్రెచ్ అవుతాను. ఇది ఎప్పుడు కూడా షేర్డ్ రెస్పాన్సిబిలిటీ బేసిస్. సో గవర్నమెంట్ కెన్ టేక్ సచ్ టాక్స్ కట్ రూట్ అండి. ద సెకండ్ వన్ ఈజ్ లాంగ్ టర్మ్ ఇదేంటంటే ఆల్టర్నేటివ్ రూట్స్. చెప్పాను కదా మీకు ఆల్టర్నేటివ్ ఎనర్జీ సోర్సెస్ని మనం ఇంప్రూవ్ చేసుకోవాలి. భారతదేశం మిగిలిన వాళ్ళతో వాణిజ్య సంబంధాలు నెలకొల్పినప్పుడు రూపాయిలో మారకం చేయాలి. యాజ్ ఎ కంట్రీ వీ హ్యావ్ ఇది 15 సంవత్సరాల క్రితం భారతదేశం కాదు ఇది. భారతదేశం మారింది, సిస్టమ్స్ మారాయి, ప్రజలు శక్తివంతులయ్యారు, ప్రభుత్వాలు కూడా ఇప్పుడు బెటర్గా పనిచేస్తున్నాయి. మన దాంట్లో ఒక సామాన్య మానవుడికి ఇవ్వాల్సిన వెల్ఫేర్ యాక్టివిటీస్ మనం ఇస్తూ పోవాలి. వెల్ఫేర్ యాక్టివిటీ నిన్న మొన్న ఎవరో చిన్నపిల్లలకి భోజనం ఎందుకు అని చెప్పి ఒక అట్స్ వెరీ వెరీ స్ట్రేంజ్. గరికపాటి నరసింహారావు గారు. అతను ఈజ్ ఎ సరస్వతి పుత్రుడు. ప్రజల్ని ప్రేరేపితం చేసి మంచి స్పీకర్, మంచి విద్వత్తు కలిగినటువంటి వ్యక్తి. అతనికి ఆకలి విలువ తెలియలేదు. నాకు తెలిసింది ఏంటంటే అతనికి ఆకలి విలువ తెలియదు. భారతదేశంలో ఈవేళ కూడా ఆకలితో పస్తులు ఉండేటటువంటి పిల్లలు ఇంకా ఉన్నారు. ప్రభుత్వం బాధ్యత కేవలం వాళ్ళు స్కూల్కి వస్తే చదివించడం కాదండి. ప్రభుత్వంది బాధ్యత డెఫినెట్గా వాళ్ళని అట్టడుగున ఉన్నటువంటి ఆ స్థాయి నుంచి మీదకి తీసుకురావాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం అంతే. దానికి ప్రభుత్వం ఎంత చేయగలదో అంత చేయాలి. వాడికి భోజనం ఎందుకు పెట్టాలి అంటే దట్స్ అ వెరీ పూర్ క్వశ్చన్. అసలు అది అంత సెన్స్లెస్ క్వశ్చన్ ఆయన ఎలా వేశారో, ఏ కారణాల చేత ఆయన మాట్లాడారో తెలియదు కానీ దట్స్ అ వెరీ వెరీ రాంగ్ క్వశ్చన్. భోజనం పెట్టాలి ఎందుకు? వాడికి ఇంట్లో భోజనం లేదు. మీకు సద్గురు మన సత్యసాయి గారి డిసైపుల్ ఒక అతను ఉన్నారు. అతని పేరు కూడా సద్గురు మధుసూదన్ సాయి అంటారు. ఆయన మన బెంగళూరు దగ్గర ఒక గ్రామంలో ఆయన సత్యసాయి తాలూకా ఆదర్శాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. వెరీ బిగ్ ఫిలాంథ్రపిస్ట్. పిల్లలు సార్, చాలామంది పిల్లలు వాళ్ళు భోజనం చేయకుండా స్కూల్కి ఎలా వెళ్తారు? కడుపు నిండందే చదువు రాదు సార్. వాళ్ళకి అసలు చదువు మిడ్ డే మీల్ అనేది ఎప్పుడో ఎన్టీఆర్ టైంలో పెట్టారు. అది అసలు మంచి బ్రహ్మాండమైన ప్రోగ్రామ్. ఐ థింక్ ఇట్ షుడ్ క్యారీ ఆన్. ఆకలి విలువ తెలియని వాళ్ళు మన 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 ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అట్టడుగు స్థాయి వర్గాల తాలూకా నిజమైన పరిస్థితులు అర్థం కాని వాళ్ళు మాట్లాడేటటువంటి వ్యర్థమైన మాటలు ఇవి. వాళ్ళకి అర్థం కాదనమాట. అలాగా నేను ఈ పాయింట్ ఎందుకు వచ్చామంటే మనలో ఉన్నటువంటి డిఫరెంట్ లేయర్స్ ఉన్నాయి. ఎవ్రీవన్ విల్ గెట్ ఎఫెక్టెడ్ విత్ దిస్ వార్. వాళ్ళ మీద భారం పడకుండా గవర్నమెంట్ హ్యాస్ ఎ షేర్డ్ రెస్పాన్సిబిలిటీ. దే హ్యావ్ టు డూ దిస్ యాక్షన్స్. ట్యాక్స్ కట్ చేయొచ్చు, ఆల్టర్నేటివ్ సోర్సెస్ని వెతకొచ్చు. దెన్ ఈవీ కానీ, బయోఫ్యూయల్స్ కానీ, దెన్ తర్వాత రూపాయితో మారకం చేయొచ్చు. దిస్ ఈజ్ అన్ ఆపర్చునిటీ అండి. ఇండియాకి ఇది ఆపర్చునిటీ. ఒక మేలుకొల్పు. ఇలాంటి ఇష్యూస్ ఛాలెంజెస్ వస్తే మన ఫ్యూచర్లో ఎలా మనం వీటి నుంచి బయటపడగలం. దీర్ఘకాలిక ప్రణాళిక ఒకటి, షార్ట్ టర్మ్ గోల్ ఒకటి. షార్ట్ టర్మ్ అంటే ఇమీడియట్గా రిలీఫ్ ఎలా ఇవ్వాలి ఒకవేళ ఇంపాక్ట్ వస్తే. దీర్ఘకాలిక ప్రణాళిక మనం ఎప్పుడు కూడా గవర్నమెంట్ ఎలా పనిచేయాలంటే పుట్టని బిడ్డ కోసం పనిచేయాలి సార్. ఇక్కడ ఉన్న మన కోసం పనిచేస్తే ఈవేళ ఫలాలు ఈవేళ అందవు. ఈవేళ ఏదైనా మనం ఒక మంచి నిర్ణయం తీసుకుంటే 10 ఏళ్ల తర్వాత పుట్టబోయే బిడ్డ కోసం అవి పనిచేస్తాయి. ఎందుకంటే గవర్నెన్స్ ఎప్పుడు వర్క్స్ లైక్ దట్. ఇది ఒక అంశం సార్. మీరు ఇంకోటి చెప్పినట్టుగా గల్ఫ్ కంట్రీస్ మీద ఇరాక్ ఎక్కడైతే అమెరికా బేస్ పాయింట్ ఉంటుందో వాటన్నిటి మీద దాడులు చేస్తుంది. నేరుగా అమెరికా మీద దాడి చేయలేని పరిస్థితి. ఇప్పుడు ఆ ఇరాన్ ఈ బేస్ అన్నిటి మీద చేయడం వల్ల అక్కడ భారతీయులకు సురక్షితమైన
సురక్షితంగా ఉన్నారు అని భావించొచ్చు అంటారా? లేదంటే వాళ్ళందరూ మీరన్నట్టుగా ఉద్యోగాలు కొరత రావడం, వాటన్నిటికి సంబంధించి మళ్ళీ వాళ్ళందరూ వెనక్కి వచ్చే పరిస్థితి ఉండడం, ఖతార్‌లో కావచ్చు, చాలా యాహ్! ప్లేసెస్‌లో ఇప్పుడు. అది లాంగ్ రన్‌లో ఎలా ఉండబోతుందంటే ఏం చెప్తారు? లాంగ్ రన్ ఈజ్ ఎ లాంగ్ షాట్ అండి. మనం వి కెనాట్ స్పెక్యులేట్. బట్ యాజ్ ఆఫ్ నౌ ఐ కెన్ టెల్ యూ, ఐ కెన్ అష్యూర్ యూ, లోకల్ గవర్నమెంట్స్ ప్రత్యేకించి యూఏఈ దే ఆర్ టేకింగ్ ఎ ఫ్యాబులస్ కేర్. ప్రతి భారతీయుడు క్షేమంగా ఉన్నాడు. మన మన ఎంబసీ ఈవేళ మిస్టర్ మిట్టల్, మన అంబాసిడర్ ఇన్ యూఏఈ, కాన్సులర్ జనరల్ సతీష్ శివన్ దుబాయ్‌లో ఉంటారు కాన్సులర్ జనరల్. వీళ్ళిద్దరూ దే ఆర్ డూయింగ్ ఎ ఫ్యాబులస్ జాబ్. మా సంస్థ ఐపీఎఫ్, ఇండియన్ పీపుల్స్ ఫోరం, నేను ఆల్సో ఐఎమ్ ఎ మెంబర్ ఆఫ్ ఐబీపీసీ, ఇండియన్ బిజినెస్ ప్రొఫెషనల్ కౌన్సిల్ మెంబర్ నేను యూఏఈలో. ఆల్ ఆంటర్‌ప్రెన్యూర్స్‌కి ఒక కౌన్సిల్ ఉందనమాట. ఆ కౌన్సిల్‌లో నేను మెంబర్‌ని. ఐపీఎఫ్, they're all doing a fabulous job. Country's leadership is taking care of the people very, very well. మన మోదీ గారు కంటిన్యూస్గా మాట్లాడుతున్నారు మహమ్మద్ బిన్ జాయద్, ది ప్రెసిడెంట్ ఆఫ్ యూఏఈతో, అండ్ దే ఆర్ టేకింగ్ ఎ వెరీ గుడ్ కేర్. ప్రాణ నష్టం నాకు తెలిసి ఒకరిద్దరు ప్రాణ నష్టం జరిగింది. బట్ ఓవరాల్గా మీకు 1,20,00,000 మంది ఉన్నటువంటి పాపులేషన్ ఉన్నటువంటి ఆ దేశంలో మీరు చాలా బాగా డీల్ చేస్తున్నారు. దట్ పార్ట్ ఐ థింక్ ఫర్ నౌ మీరు వర్రీ అవ్వాల్సిన పని లేదు. గవర్నమెంట్ షుడ్ టేక్ రియల్ కాషన్ ఇన్ టేకింగ్ అపోజిషన్ ఇంటూ కాన్ఫిడెన్స్. అపోజిషన్‌తో మీరు ఇందాక అడిగినట్టు అపోజిషన్‌ని మనం బ్యాక్ ఛానల్ డిప్లొమసీ చేసి, వాళ్ళు లోక్‌సభలో గానీ, ఇక్కడ అసెంబ్లీలో గానీ పెద్ద పెద్ద మాటలు, రిటారిక్ అంటారు దాన్ని. యాక్చువల్‌గా ఇది 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 ఇట్స్ ఎన్ ఎమర్జెన్సీ కండిషన్. ఇలాంటి కండిషన్‌లో మీరు ఒక బాధ్యతాయుతమైనటువంటి లీడర్ అయితే గనక రాహుల్ గాంధీ గానీ, ఖర్గే గారు గానీ, ప్రజల్లో భయాందోళనలు రేకెత్తించేటటువంటి ప్రసంగాలు, స్టేట్మెంట్స్ ఇవ్వకూడదండి. యాక్చువల్‌గా వాళ్ళని అరెస్ట్ చేయొచ్చు. ఎందుకంటే దిస్ ఈస్ కాల్డ్ ఎస్ ట్రీజన్. ఇది దేశద్రోహం కింద కన్సిడర్ చేయాలి. ఎందుకంటే ఇది మోదీ గారు చేసిన యుద్ధమా? మోదీ గారు యుద్ధంకెళ్లారు. అసలు మోదీ గారిని ప్రపంచం మొత్తం ఇవాళ గౌరవించాలి. ఆపరేషన్ సింధూర్ మనం యుద్ధం చేశాం. మనం ఎక్కడెక్కడ టెర్రరిస్ట్ క్యాంప్స్‌ని కొట్టాలో క్లియర్‌గా డిఫైన్ చేసి వాళ్ళని కొట్టి 4 రోజుల్లో యుద్ధం ఆపేసాం. ఆవేళ ఏమన్నారు ప్రభుత్వంకి అందరూ ఎక్స్ పార్టీ పీపుల్ అంతా, లీడర్స్ అంతా ఏమన్నారు? మోడీ ఎందుకు ఆపేసాడు యుద్ధం అన్నారు. అన్నారా లేదండి? ఈవేళ మోదీ ఒక్కడే 4 రోజులు యుద్ధం ఆపగలిగాడు. మొదలుపెట్టడం ఎంత ఇంపార్టెంటో ఆపగలగడం కూడా అంతకంటే శక్తి కావాలి సార్. ఈవేళ మీరు ఎక్కడ ప్రపంచంలోని మీరెక్కడ ఏ యుద్ధం చూసుకున్నా, ఇజ్రాయెల్ ఎప్పుడు, రష్యా యుక్రెయిన్ వార్ ఎప్పటి నుంచి అవుతుంది సార్? 3 ఏళ్ళు దాటిపోయింది. అది ఎంత ఇంపాక్ట్ అసలది? 3 ఏళ్ళు అదే కాదు యుద్ధమా? ఇప్పుడు ఈ యుద్ధాన్ని ఆపలేని పరిస్థితి ఇప్పుడు ట్రంప్ చేతిలో కూడా లేని పరిస్థితి అయిపోయింది ఇప్పుడు. అదే సార్ యుద్ధంలో ఉన్నటువంటి బ్యాడ్ థింగ్ ఏంటంటే మీరు ఓన్లీ స్టార్ట్ చేయగలరు. స్టాప్ చేయడం మీ వల్ల కాదు. ఎందుకంటే ఇది కేవలం ఏ వర్సెస్ బి కాదు. ఇట్ ఈస్ ఏ ప్లస్ వర్సెస్ బి ప్లస్. ఇట్స్ ఎ వెరీ వెరీ డైనమిక్ థింగ్. సో అటువంటి మోదీ గారిని మనం అభినందించాలి. అసలు యాక్చువల్లీ ప్రపంచం ఆదర్శంగా తీసుకోవాలి. యుద్ధాన్ని ఆపడం కూడా అసలు ఎంత ఎంత గ్రేట్ అండి అసలు. ఇప్పుడు తెలిసొస్తుంది అందరికీను. 4 రోజులు అందరూ క్రిటిసైజ్ చేశారు. ఏంటి మనం గెలుస్తున్నాము, మనం ఎందుకు ఆపేసామని. ఆపకపోతే సార్ అది దేశానికి నష్టం. మనం అసలు మన మనం ఆర్థికంగా మనం ఎంతో ఉత్సాహంగా ముందుకి 6.7 దగ్గర 7% జీడీపీ పురోగతిని ప్రపంచంలో ఏ కంట్రీ కూడా లేదు. అంత ఫైనాన్షియల్ కేపబిలిటీతో మనం ముందుకెళ్తున్నాం. మనకెందుకు ఈ యుద్ధం? గతంలో ఇరాన్, ఇరాక్ మధ్య యుద్ధం జరిగింది సార్. అంటే సెకండ్ వరల్డ్ వార్ తర్వాత ఆ స్థాయిలో ఆ యుద్ధం జరగడం, అది థర్డ్ వరల్డ్ వార్‌కి మారుతుందేమో అని ఒక భయాందోళన కూడా అప్పట్లో రావడం, తర్వాత మిగతా దేశాలు కల్పించుకోవడంతోటి మొత్తానికి ఆ యుద్ధం సమసిపోయింది. మీరు ఆ పశ్చిమాసియా కంట్రీస్‌లో తిరిగినప్పుడు, అంటే ఇరాన్‌లో తిరిగినప్పుడు ఎప్పుడైనా ఇటువంటి దాడుల్ని మీరు వినడం గానీ, ఎదుర్కోవడం గానీ చూసారా సార్ అప్పట్లో ఏదైనా? నా టైంలో ఒక ఫేజ్. ముందు ఫేజ్ మీరు చెప్పిన ఇరాన్, ఇరాక్ వారు 1990 ముందు. 2003 ఆ ప్రాంతం టైంలో ఏం జరిగిందంటే ఇరాన్‌కి, ఇరాక్‌కి దగ్గర దగ్గర ప్రత్యక్ష యుద్ధం 8.5 ఏళ్ళు జరిగింది. అవును. ఎందుకంటే ఇట్స్ వెరీ సింపుల్. ఇరాన్ ఈజ్ షియా డామినెంట్, ఇరాక్ ఈజ్ సున్నీ డామినెంట్. ఈ రెండిటి మధ్య కొంత వైరుధ్యం ఉంది. వాళ్ళిద్దరిని ఒక దగ్గర ఉంచలేం మనం. ఎందుకంటే మతపరమైనటువంటి డిఫరెన్సెస్ చాలా డీప్‌గా, ఇంటెన్స్‌గా ఉంటాయి. అప్పుడు సద్దాం హుస్సేన్ వాస్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇరాక్. సో దే వర్ ఫైటింగ్ అండ్ సడన్లీ వాట్ హ్యాపెండ్? సద్దాం హుస్సేన్ ఆక్యుపైడ్ కువైట్.
కువైట్‌ని ఆక్యుపై చేస్తే యూఎస్ కువైట్‌ని విడిపించడానికి అని చెప్పి యూఎస్ నేటో ఫోర్సెస్‌తో వచ్చారు. వచ్చినప్పుడు అప్పుడు ఏం చేశారంటే, సరే మీరు మేము యుద్ధం చేసుకుంటున్నాం. ప్రస్తుతానికి మీతో యుద్ధం మేము ఆపేసుకుంటున్నాం అని చెప్పి వాళ్ళిద్దరూ ఒక సంధికి వచ్చి ఇరాన్, ఇరాక్ మేము యూఎస్‌తో పోరాడతాము. ప్రస్తుతానికి మీతో యుద్ధం ఆపేస్తని చెప్పేసి యుద్ధం ఆపేశారు. అప్పుడు 8½ ఇయర్స్ డైరెక్ట్ యుద్ధం, రోజు యుద్ధం జరుగుతుంది. ఇదెందుకు మేము మీకు మెన్షన్ చేస్తున్నానంటే, ఇరాన్స్ సోల్జర్స్ వర్ టెస్టెడ్. ఇప్పుడు ఒక ఆర్మీ ఉందంటే ఆర్మీ ఊరికే లేదు. ఆర్మీ 10 ఏళ్ల యుద్ధం చేసినటువంటి ఎక్స్‌పీరియన్స్. I used to have some businessmen in Iraq where they used to tell they worked in force. Iran soldiers and army was tested. Then Iran has two armies. One is presidential army, the other one is religious supreme leader Khamenei's army. వీళ్ళు వాళ్ళు అంతర్గతంగా కలుస్తారు కానీ బయటికి డిఫరెంట్ ఆర్మీస్. తర్వాత వాళ్ళ ఆర్మీ కూడా ఇట్ ఈస్ సెట్ ఇన్ మొజాయిక్ స్టైల్ అంటారు. ప్రతి యూనిట్ ఒక ముక్క. ఆ యూనిట్‌కి హెడ్ ఫుల్ సిస్టమ్ ఆ యూనిట్‌లో ఉంటుంది. ఆ ముక్కలన్నీ కలిపితే మీకు ఒక పెద్ద మొజాయిక్ స్టైల్‌లో ఒక పెద్ద భాగం ఏర్పడుతుంది. దాని మీద మళ్ళీ మేనేజ్మెంట్ లీడర్‌షిప్ ఉంటుంది. ఈ ముక్క పోతే ఈ ముక్క మాత్రమే పోయినట్టు. ఈ ముక్కకి మిగిలిన ముక్కలకి సంబంధం ఉండదు. అంటే మీరు ఒకళ్ళని లేపేస్తే మిగిలినంతా కొలాప్స్ అయిపోతుంది అనడానికి లేదు. అందుకే దాన్ని మొజాయిక్ స్టైల్ ఆర్మీ సెటప్ వాళ్ళది. వెరీ డీసెంట్రలైజ్డ్. ఎందుకంటే మీరు ఇండిపెండెంట్ యూనిట్ అనమాట. మీరు ఫర్ ఎగ్జాంపుల్ విశాఖపట్నంలోని ఒక జోన్ మనకు 4 ఎమ్మెల్యే ఇవి ఉంటాయి. ఎవరికి వాళ్ళే లీడర్‌షిప్ తీసుకుంటారు. ఆ ముక్క పోతే ఆ ముక్క మాత్రమే పోయినట్టు. మొత్తం విశాఖపట్నం పోయినట్టు కాదు. మీకు జస్ట్ ఫర్ ది కాంటెక్స్ట్ చెప్తున్నాను. అటువంటి స్ట్రక్చర్ ఉన్నటువంటి ఓవరాల్ ఆర్మీ వాళ్ళది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూఎస్ ఏం చెప్తుంది, వాళ్ళకి టోటల్‌గా 1400 మిసైల్ లాంచింగ్ స్టేషన్స్ ఉన్నాయి. అందులో 1000 మిసైల్ లాంచింగ్ స్టేషన్స్‌ని యూఎస్ ఆల్రెడీ ధ్వంసం చేసింది. ఇంకా 400 ఉన్నాయని అనుకుంటున్నారు. అయినా కూడా వాళ్ళు 400 ఉన్నట్టుగా ప్రవర్తించడం లేదు. వాళ్ళ దగ్గర ఇంకా మరొక 1000, 1500 ఉన్నట్టుగా మనకి అనిపిస్తుంది. సో, ఇరాన్స్ మెయిన్ థింగ్ ఏంటంటే వినాయక్ గారు, వాళ్ళు గెలవడానికి పోరాడక్కర్లేదు ఇప్పుడు. ఇది స్ట్రెచ్ చేస్తే చాలు ఆటోమేటిక్‌గా యూఎస్ వచ్చి బేరం ఆడుతుంది. ఎందుకంటే ప్రతిరోజు నేనిప్పుడు డ్రోన్ పంపిస్తే దాని డ్రోన్ విలువ ₹5,00,000 ఇండియన్ కరెన్సీలో. కానీ ఆ డ్రోన్‌ని నేను ఇంటర్సెప్ట్ చేయడానికి 2 టొమాహాక్ మిసైల్స్ వాడాలి. ఒకటి $2,000,000. 2,000,000 అంటే 18,00,00,000. ₹36,00,00,000 పెట్టి 5,00,000 డ్రోన్‌ని నేను ఇంటర్సెప్ట్ చేయాలి. లేకపోతే ఆ డ్రోన్ వచ్చి నన్ను డిస్టర్బ్ చేస్తుంది. అమెరికా ఈ యుద్ధం జరిగిన ఈ నెల రోజుల్లోనే అమెరికా స్థావరాలకు సంబంధించిన నష్టం ₹7,500,00,00,000 నష్టం వాటిల్లిందనేది అప్పుడే ఇంకా చాలా ఎక్కువ సార్. ఎందుకంటే వీళ్ళ తాలూకా సమాచార వ్యవస్థ, రాడార్ వ్యవస్థ, ఈ మిలిటరీ ఇన్‌స్టాలేషన్స్ చాలా వరకు వీళ్ళ బేసెస్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో మిడిల్ ఈస్ట్‌లో దగ్గర 8 బేసెస్ ఉన్నాయి వాళ్ళు. ఆ బేసెస్ అన్నిటి మీద కూడా వాళ్ళు ఆల్రెడీ అటాక్ చేయడం, సమాచార వ్యవస్థను కొంత ధ్వంసం చేయడం చేశారు వాళ్ళు. సో, దట్స్ అ లాట్ ఆఫ్ కాస్ట్. ప్లస్ మీరు ఇంటర్సెప్ట్ చేయాల్సిన ప్రతి డ్రోన్ ఇంటర్సెప్ట్ చేయాలంటే మీరు దగ్గర $2 మిలియన్ to $4 మిలియన్ కాస్ట్‌తో మీరు ఇంటర్సెప్ట్ చేయాలి. ఇట్స్ అ లాట్ ఆఫ్ కాస్ట్. జస్ట్ ఫర్ ది కాంటెక్స్ట్ యూఎస్ఏలో మన యూఏఈ టోటల్‌గా ఇప్పటిదాకా 312 మిసైల్స్‌ని ఇంటర్సెప్ట్ చేసింది. 1,200 డ్రోన్స్‌ని ఇంటర్సెప్ట్ చేసింది. ఈ ఒక్క దగ్గర మీరు కాస్ట్‌ని నేను చెప్పిన నంబర్స్‌తో చూసుకుంటే యూ విల్ బి సర్ప్రైజ్డ్. హూ ఈస్ పేయింగ్ ఫర్ దిస్? మీకు తెలుసా హూ విల్ పే ఫర్ దిస్? యూఏఈ విల్ పే ఫర్ దిస్. యూఏఈ అమెరికా ఇస్తుంది. ఆయుధాలని అమెరికా అమ్మాలి. సో, అమెరికాకి ఇది యాక్చువల్‌గా బెనిఫిట్. ఇప్పుడు ఓడిపోయారు, వాళ్ళు కాళ్ళబేరంకి వచ్చారని చాలా న్యూస్ చూస్తున్నాను. బట్ అందరికీ అర్థం కానిది ఏంటంటే, ఇట్ ఈస్ నాట్ టు విన్ ద గేమ్ నౌ. ఇట్ ఈస్ టు విన్ ద గేమ్ ఇన్ ద లాంగ్ రన్. ఇవాల్టికి ఇరాన్ తాలూకా లక్ష్యం ఏంటంటే, ఈ వార్‌ని ఇంకా ఎక్కువ రోజులకి నేను తీసుకెళ్ళాలి. అందువల్ల ఏం జరుగుతుందంటే, సైకలాజికల్‌గా మీ అందరూ కూడా డౌన్ అవుతారు. మీరేమన్నారు ముందు? 2 రోజుల్లో అయిపోతుందన్నారు. నిజంగానే రెండో రోజుకే ఖమేనీ గారిని చంపేశారు. ఇవాళ ఎన్నో రోజు? ఇవాళ 25వ రోజు. ఏమవుతుంది? 25వ రోజు నిన్న స్టేట్మెంట్ వచ్చింది ట్రంప్ గారి దగ్గర నుంచి. 5 డేస్ మేము విరామం తాత్కాలికంగా ఇస్తున్నామని. డిస్కషన్స్ అవుతున్నాయి. యెస్, ఇట్ ఈస్ ట్రూ. డిస్కషన్స్ ఆర్ హ్యాపెనింగ్ రైట్ నౌ ఇన్ పాకిస్తాన్. పాకిస్తాన్ ఈజ్ మీడియేటింగ్ దట్. ఇన్ పాకిస్తాన్ దట్ ఈస్ బికాజ్ పాకిస్తాన్‌తో ఇరాన్ బోర్డర్ షేర్ చేసుకుంటుంది. సో, సమ్ పీపుల్ వెంట్ దేర్. సో, దేర్ ఈస్ సమ్ టాక్ దట్ ఈస్ హ్యాపెనింగ్. ఇట్ ఈస్ నాట్ అన్‌ట్రూ. ఇట్ ఈస్ ట్రూ. కానీ ఇరాన్ తాలూకా వ్యూహం ఫలించింది. మీరింత తీసుకురావడం వల్ల వ్యయం పెరిగిపోతుంది.
ప్రపంచ దేశాలు కూడా ఇప్పుడు మీతో మాట్లాడుతున్నాయి ట్రంప్ గారితో. చూడండి ఇది ఎంత తొందరగా వీలైతే అంత క్లోజ్ చేయండి. లేదంటే ఇంపాక్ట్ ఒక్క అంటే ఇతర దేశాలకి, ఇండియా లాంటి దేశాలకు మాత్రమే కాదు. యూఎస్‌లో కూడా ఇప్పుడు ఆయిల్ పెరిగింది. అవును. సో, ప్రతి వాళ్ళు కూడా ఈ ఇంపాక్ట్‌ని ఎక్స్‌పీరియన్స్ చేస్తారు. ఆ ప్రభావం ఇదే యుద్ధం ఇలా కొనసాగితే అటు గల్ఫ్ కంట్రీస్ మీద కావచ్చు, లేదంటే ఇటు ఇరాన్ మీద కావచ్చు. ఏ విధంగా ఉండబోతుందంటే ఏం చెప్తారు సార్ అది? ఇరాన్ మీద ఆల్రెడీ ఉంటుందండి. మీకు ఇందాక చెప్పాను. ఇరాన్ కెపాసిటీ ఈస్ $3.5 to $4 మిలియన్ పర్ డే బ్యారెల్స్. అంటే వాళ్ళ కెపాసిటీని వాళ్ళు ఆయిల్ ప్రొడ్యూస్ చేసి, వాళ్ళు అమ్మితేనే వాళ్ళ జీడీపీలో సగభాగం తిరిగి డబ్బులొస్తాయి. వాడి దేశం జాగ్రత్తగా మెయింటైన్ అవుతుంది. ఇదే హొర్మూజ్ స్ట్రైట్ నుంచి వాడి ఆయిల్ కూడా బయటకు పోవాలి. వాడి దిగుమతులు కూడా లోపలికి రావాలి. మరి అదే నేను ఇక్కడ ఆపేస్తానంటే మీ పరిస్థితి ఏంటి? మీరు ఇరాన్ అనుకుంటే గనుక మీ పరిస్థితి ఏంటి? మీరు ఆల్రెడీ యు ఆర్ శాంక్షన్డ్. ఆల్రెడీ యువర్ జీడీపీ ఈస్ నాట్ ఎ గ్రేట్ జీడీపీ. మీకు ఫర్ ది కాంటెక్స్ట్ యూఏఈ జీడీపీ $600 బిలియన్. బట్ వాట్ ఈస్ ది పాపులేషన్? 10 మిలియన్. అంటే 1.2 crores. వాళ్ళ పాపులేషన్ ఏంటి? 100 మిలియన్. 94 to 95 మిలియన్. 10 times ఎక్కువ. మీ జీడీపీ ఏంటి? యూఏఈ పెర్ క్యాపిటా ఏంటి? దగ్గర $60,000 to $70,000. వాళ్ళ పెర్ క్యాపిటా ఏంటి? $4,000. వీటిని మీరు దృష్టిలో పెట్టుకుంటే మీ ఎకానమీ కొలాప్స్ అయిపోతుంది. ఎందుకంటే వార్ ఎక్స్పెన్సివ్. ఓకే, 5 లక్షలతో మీరు డ్రోన్ కొడుతున్నారు. బట్ మీరు 300 మిసైల్ పంపించారు. మీ రాకెట్ లాంచెస్ ధ్వంసం అయిపోయాయి. మీ మిలిటరీ ఇన్‌స్టాలేషన్స్ ధ్వంసం అయిపోయాయి. మీ లీడర్‌షిప్ చనిపోయింది. మరి ఇలాగ మరికొంత కాలం కొనసాగితే ఏమవుతుంది? దేశంలో అస్థిరత వచ్చేస్తుంది. అస్థిరత వస్తే ఏమవుతుంది? అరాచకం పెరిగిపోతుంది దేశంలో. లీడర్ ఎవరో తెలీదు. ఎవరికి వాళ్ళు లీడర్‌షిప్ ప్రకటించుకుంటారు. ఇరాక్‌లో ఏమైంది మీరు అబ్జర్వ్ చేశారు? ఇప్పుడిప్పుడు ఇరాక్ సెటిల్ అవుతుంది. ఒక్క 4, 5 ఏళ్ల క్రితం ఇరాక్ ఒక 10 ఏళ్ళు అమెరికా వెళ్ళిపోయిన తర్వాత ఒక 10 years ఇరాక్ వాజ్ ఇన్ కేయోస్. అలాంటి కేయోస్ మధ్యలో నేను ఇరాక్ 2-3 times ట్రావెల్ చేసినప్పుడు నేను హాలిడే ఇన్‌లో స్టే చేస్తున్నాను. నాకు 3 కిలోమీటర్ల దూరంలో ఇంకో హోటల్ మీద బాంబింగ్ జరిగింది. దెన్ మళ్ళీ 2018లో ఒకసారి ఎర్బిల్ అనే ప్రాంతంలో మేము రిటర్న్ అవుతున్నాం. అప్పటికి ఏదో ఒక బాంబింగ్ ఎక్కడో జరిగిందని చెప్పి చెక్ పోస్ట్‌లో కంప్లీట్లీ ఇప్పుడు మనం ఇంగ్లీష్ సినిమాల్లో చూస్తాం కమాండోస్ ఫుల్ రెడీ ఉంటారు. వాళ్ళ చేతిలో బాంబు దగ్గర నుంచి అన్నీ ఉంటాయి. అలాంటి వాళ్ళు దగ్గర 20-30 మంది మా కార్‌ని చెక్ చేశారు. అటువంటప్పుడు ఎనీ సింగిల్ రాంగ్ మూవ్ అంటే మనకు తెలియకుండా ఏ చిన్న పాస్‌పోర్ట్ అడిగారు. పాస్‌పోర్ట్ అడిగితే వాళ్ళకి ముందు చెప్పాలి. నేను నా పాకెట్‌లో ఉంది. ప్లీజ్ అలౌ మీ టు ఇలా తీస్తాం. మీరు వాళ్ళకి చెప్పకుండా వాళ్ళు చేయి పెట్టారనుకోండి, దే మైట్ థింక్ దట్ యూ హావ్ ఎ రివాల్వర్ హియర్ అండ్ దే కెన్ షూట్ యూ దేర్ అండ్ దేర్ ఇస్ నో కేస్. బికాజ్ వాళ్ళు కరెక్ట్‌గా ఆ ప్రాంతంలో వాళ్ళకి ఫుల్ అథారిటీ ఉంటుంది. సో, మా ట్రాన్స్‌లేటర్ అంటే మా ఏజెంట్ తాలూకా వ్యక్తి, "సార్ పాస్‌పోర్ట్స్ ఉన్నాయి. వాళ్ళ పాకెట్స్ ఉన్నాయి. తీయొచ్చా?" "సరే తీయొచ్చు. ఏ పాకెట్‌లో ఉన్నాయి?" "లెఫ్ట్ పాకెట్‌లో." "ఓకే తీయండి." ఇప్పుడు నేను సూట్ ఏసుకుంటాను. నా సూట్‌లో ఎక్కడో పాస్‌పోర్ట్ ఎక్కడో పెట్టుకుంటాను. లేదా మా పాస్‌పోర్ట్స్ ముందే ఆయన తీసేసుకుంటాడు. తీసుకొని ఇదిగోండి 3 పాస్‌పోర్ట్‌లు. నాతో పాటు చీఫ్ ఇంజినీర్ ఉన్నారు ఆ టైంలో. హి వాస్ సో షేకెన్. ఆ తర్వాత "సార్ నన్ను ఇంకెప్పుడు తీసుకెళ్ళకండి ఇరాక్" అని గోల. ప్రస్తుతానికి యుద్ధం అయితే 5 రోజులు ఆపాము, చర్చలు నడుస్తున్నాయనేది ట్రంప్ ప్రకటించారు. ప్రకటించారు గానీ నిన్న మరోవైపున ఇరాన్ ఏమో అసలు మాతో ఎవరు చర్చలు జరపట్లేదు, మేము అవతలతోని చర్చలే జరపట్లేదు అనేది ఇరాన్ చెప్తుంది. మరోవైపున యుద్ధం ఆపేమని చెప్తున్నప్పటికి కూడా ఇజ్రాయెల్ ఏమో బాంబింగ్ కంటిన్యూ చేసిందన్న. ఇది ఎలా చూడాలంటే మీరు అమెరికా ఏం చేస్తుంది? మార్కెట్స్ చాలా హీటెడ్ అయిపోయింది. మొత్తం మన ఇండియాలో కూడా నిఫ్టీ, స్టాక్ మార్కెట్ అన్నీ కింద పడిపోయినాయి. బోల్డన్ని 800 పాయింట్స్ ఎంతో నిఫ్టీ కోల్పోయింది. మార్కెట్స్‌ని స్టెబిలైజ్ చేయడానికి ఒక లీడర్ లైక్ ట్రంప్ హ్యాస్ టు టేక్ ఎ ఇనిషియేటివ్. ఏం చెప్పాలి? మేము చర్చలు చేస్తున్నాం. ఎందుకు? మార్కెట్స్‌ని కూల్ చేయడానికి చేయాలి. ఇమ్మీడియేట్‌గా మీకు ఆయిల్ ధర తగ్గింది. ఇమ్మీడియేట్‌గా మార్కెట్ కొంత రైజ్ అయింది. నిఫ్టీ కూడా పెరిగింది. అష్యూరెన్స్ ఫ్రమ్ ఎ లీడర్ లైక్ ట్రంప్ హూ ఈస్ లీడింగ్ ది ఎంటైర్ వరల్డ్ ఇన్ ఎ వే, దెన్ దట్ గివ్స్ కాన్ఫిడెన్స్ టు ద మార్కెట్. దట్స్ నంబర్ 1. ఇరాన్ తాలూకా ప్రకటన మీరు ఎలా చూడాలి? వాళ్ళ సార్వభౌమత్వాన్ని సేవ్ చేసుకునేటటువంటి స్టేట్మెంట్ వాళ్ళు ఇవ్వాలి. వాళ్ళు ప్రజలకి నమ్మకం వాళ్ళు కల్పించాలి ప్రజలకి. లేదు మనం ఫైట్ చేస్తున్నాము, మన లీడర్‌షిప్ ఉంది. లీడర్‌షిప్ ఉందో లేదో వాళ్ళకి తెలీదు. ఎవరు లీడ్ చేస్తున్నారో తెలీదు. ఈ ట్రంప్ అంటున్నారు ఎవరితో మాట్లాడాలో మాకు తెలియట్లేదు. ఎందుకంటే ఫస్ట్ లేయర్ గాన్, సెకండ్ లేయర్ గాన్, థర్డ్ లేయర్ గాన్.
నౌ దే ఆర్ ఎఫ్రేడ్ టు సే దట్ ఐఎమ్ ది లీడర్ అంటే వెంటనే నెక్స్ట్ రోజు ఆ లేయర్ని కూడా లేపేస్తున్నారు. అటువంటి తరుణంలో వాళ్ళు సార్వభౌమత్వాన్ని కాపాడుకునేటటువంటి ప్రయత్నంలో వాళ్ళు ఆ స్టేట్మెంట్ ఇస్తున్నారు చర్చలు జరగడం మీద. నౌ థర్డ్, ఇజ్రాయెల్ ఈజ్ సేయింగ్ వాట్, మాకు ఇది సంబంధం లేదు, మేము అటాక్స్ కంటిన్యూ చేస్తాం ఇజ్రాయెల్ చెప్తుంది. ఇజ్రాయెల్ కూడా వాళ్ళ ప్రజలకి అమెరికా కాదు మనల్ని రూల్ చేస్తుంది, మనకంటూ ఒక ప్రత్యేకమైన అస్తిత్వం ఉంది, ఈ యుద్ధం మనది, ఇజ్రాయెల్ లెడ్ వార్ ఇది, అమెరికన్ లెడ్ వార్ కాదు ఇది. మీరు అబ్జర్వ్ చేస్తే ఇజ్రాయెల్ అమెరికా ఆర్ ఫైటింగ్ విత్ ఇరాన్, ఇజ్రాయెల్ లీడ్ చేస్తుంది ఈ ఈ యుద్ధాన్ని. సో ఇజ్రాయెల్ అలాంటి మెసేజ్ ఇజ్రాయెల్ ప్రజలకు ఇవ్వాలి, వాళ్ళకు 10 మిలియన్ల మంది ఉన్నారు, వాళ్ళు ఆ మెసేజ్ ఇవ్వాలి. బట్ బై ద వే, వెరీ ఇంట్రెస్టింగ్లీ, yesterday was the biggest bombing that has happened yesterday on Iran. టెహ్రాన్ గత 24 రోజులకి నిన్నటిది చాలా పెద్ద టెహ్రాన్ మీద కదా సార్? దే హావ్ డిస్ట్రాయిడ్ లాట్ ఆఫ్ ఫెసిలిటీస్. సార్ ఇప్పుడు చరిత్రలోకి వెళ్తే అంటే ఇరాన్ ఎందుకు ఇక్కడ ఇజ్రాయెల్కి శత్రువుగా మారింది? ఒకవైపు పక్కనే ఉన్న ఇరాక్ తోటి ఇప్పటి నుంచో జరుగుతుంది, అవును. ఇజ్రాయెల్ తోటి ఇప్పుడు శత్రుత్వం అది ఎన్నో శతాబ్దాలుగా ఉన్నట్టుగానే ఉంది సార్, ఇది very ఉన్నట్టుగానే old, age-old చరిత్ర problem. చెప్తుంది. ఒకవైపున ఈ యుద్ధంలో ఇరాన్కి ఎగైనెస్ట్గా ఇజ్రాయెల్కి మద్దతుగా అమెరికా కూడా రంగంలోకి దిగడింది. ఏంటి సార్ అంటే చరిత్రలోకి వెళ్తే ఇష్యూస్ ఏంటి చెప్పగలుగుతారు సార్ కొంచెం? ఇప్పుడు నేను ఒక పెద్ద దేశం అయితే, నేను అందరికంటే పెద్ద దేశం, చాలా ఇంపార్టెంట్ దేశం, నాది స్ట్రాంగెస్ట్ మిలిటరీ, స్ట్రాంగెస్ట్ డిప్లొమసీ, స్ట్రాంగెస్ట్ పాలిటిక్స్ అని నేను చెప్పాలంటే నేనేం చేయాలి? నా యొక్క ఫుట్ ప్రింట్ని అన్ని ప్రపంచ దేశాలన్నిటిలోనే ఉంచాలి. ఒకప్పుడు రవి అస్తమించిన సామ్రాజ్యం అని యూకే మన 1950s 60s వరకు ఎలా అయితే మొత్తం వాళ్ళు ఎక్కడ అడుగు పెడితే అది మాది అని చెప్పి దాన్ని ఏమంటారంటే విస్తరణ సామ్రాజ్యవాదం అంటారు. వాళ్ళు ఎక్స్పాన్షనిస్ట్స్ అనమాట, అప్పుడులో ఎక్స్పాండ్ చేసుకుంటూ పోయారు. అలాగా తర్వాత ఏమైంది? అమెరికా హెస్ టేకెన్ దట్ రోల్. అమెరికా తాలూకా స్థావరం ఎందుకు ఉండాలి? యుఏఈలో, సౌత్ కొరియాలో. ఎక్కడ సౌత్ కొరియా, ఎక్కడ యుఏఈ? వాళ్ళు గ్రీన్లాండ్ పక్కన కూడా వాళ్ళ గ్రీన్లాండ్లోనే ఉంది వాళ్ళది, అందుకే కదా గ్రీన్లాండ్ తీసుకుంటా అంటున్నారు. ఎందుకు ఉంచుతారంటే ఇప్పుడు సౌత్ కొరియా చిన్న దేశం, 45 మిలియన్ పీపుల్ సౌత్ కొరియా. ఎందుకు సౌత్ కొరియా ట్రావెల్ మెనీ టైమ్స్ బికాజ్ ఐ వర్క్ విత్ ఎల్జీ. సౌత్ కొరియా పక్క దేశం ఏది? నార్త్ కొరియా. కిమ్ జంగ్ ఉన్, అతను అగైన్ రోగ్ నేషన్, ఎప్పుడు ఏం చేస్తాడో తెలియదు, వాళ్ళకి వీళ్ళకి కంటిన్యూస్గా వార్ జరుగుతూ ఉంటుంది. వాళ్ళ నుంచి కాపాడుకోవడానికి వాళ్ళు అమెరికన్ మిలిటరీతో కలిపి ఒక ఒప్పందం కుదుర్చుకొని సౌత్ కొరియాలో ఒక బేస్. యుఏఈ చిన్న దేశం, వాడు డిఫెన్స్ రంగం ఇవంతా చేసుకునే పరిస్థితి లేదు. వాడికి ఉన్నటువంటి సామర్థ్యాన్ని ఉపయోగించుకొని వాడు ఈవేళ ప్రపంచానికే ఒక ఫైనాన్షియల్ క్యాపిటల్గా తయారయ్యాడు. అక్కడ వీళ్ళు ఒక బేస్ పెట్టారు. సరే మీకు మేము ప్రొటెక్షన్ ఇస్తాము, మీకు మేము నేర్పిస్తాం. సౌదీ అరామ్కో అంటే అమెరికన్ సౌదీ ఆయిల్ కంపెనీ టుగెదర్, ఇట్ ఈస్ అరామ్కో. సౌదీ ఈజ్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ ఆయిల్ ఇన్ ది రీజియన్. అక్కడ వాళ్ళది ఇంచు ఒక చిన్న మినీ సిటీ ఉంటుంది, అమెరికన్ సిటీ ఉంటుంది రైట్ ఇన్ ద సౌదీ. తర్వాత బహ్రెయిన్లో ఒక బేస్ ఉంది. కువైట్ యుద్ధం తర్వాత కువైట్లో వాళ్ళది ఒక బేస్ ఉంది. ప్రతి దగ్గర బేస్ ఉంది. ఎందుకు బేస్ ఉంచుతారు? సో దట్ ఇప్పుడు మన పాకిస్తాన్లో ఒసామా బిన్ లాడెన్ని కొట్టడానికి ఎక్కడి నుంచి వెళ్ళాయి అవి ఫ్లైట్స్? అమెరికా నుంచి రాలేదు అవి, ఈ బేస్ క్యాంప్ దగ్గర నుంచే. అలాగా. సో వాళ్ళు ప్రపంచంలో ఎక్కడికైనా రీచ్ అవ్వడానికి అవసరం సిచ్యువేషన్ని ప్రపంచవ్యాప్తంగా వాళ్ళు కల్పించుకుంటారు. నా దగ్గర శక్తి ఉంది, మీకు ఆ శక్తి కావాలి, సో మీ దగ్గరకు వచ్చి నేను మీ దాంట్లో కంపెనీ పెడతాను. ఇజ్రాయెల్కి ఇరాన్కి మధ్య సున్నీ షియా అనే 2 తెగలు కాకుండా మరొక 15 తెగలు ఉన్నాయి ముస్లిమ్స్ దీంట్లో. ఈ 2 చాలా ఇంపార్టెంట్ మేజర్ మైనారిటీస్ అనమాట. సౌదీలో కూడా మైనారిటీ షియా, మెజారిటీ సున్నీ. ఇరాక్లో మెజారిటీ సున్నీ, మైనారిటీ షియా. ఇరాన్లో షియా ఈజ్ లైక్ సూపర్ డామినెంట్, ఆల్మోస్ట్ 95% షియా, వెరీ లిటిల్ సున్నీ. మీకు పడదు. సో ఇరాన్కి కూడా పడదు. అప్పుడు సౌదీకి ఇరాన్కి పడదు. కానీ విచిత్రం ఏంటంటే సౌదీకి ఇజ్రాయెల్కి పడదు ఒకప్పుడు, ఇరాన్కి ఇజ్రాయెల్కి పడదు. ఇజ్రాయెల్ వాజ్ ఎ కామన్ ఎనిమీ బై ద వే కొన్నాళ్ళ క్రితం వరకు. కానీ రీసెంట్గా అది ఆ పోస్చరింగ్ మారి ఇజ్రాయెల్తో ఫ్రెండ్షిప్ యుఏఈ యాక్సెప్ట్ చేసింది, సౌదీ యాక్సెప్ట్ చెయ్యబోయి ఆగింది, చేశారు.
అంటే డొనాల్డ్ ట్రంప్ విజిట్లోని అది ప్రకటించారు, కానీ ఇమీడియట్గా అది ఉపసంహరించుకున్నారు. దే వాజ్ సమ్ బ్యాక్ ఛానల్ ప్రాబ్లంతో. కానీ ఇవాళ ఇరాన్కి ఎగనెస్ట్గా సౌదీ, దే బోత్ వర్ ఫ్రెండ్స్ బిఫోర్. ఇంకో విషయం, సౌదీ ఇమీడియట్గా ఇష్టం వచ్చినట్టుగా చేస్తే సౌదీలో కూడా మైనారిటీ షియా ఉంది కొంత పాపులేషన్. వాళ్ళు మీకు రేపొద్దున వాళ్ళు మీ మీద తిరగబడతారు, టెర్రరిస్ట్ అయిపోతారు. సో వాళ్ళు ఇప్పుడు మన ఇండియాలోని కొన్ని మైనారిటీస్ ఉంటాయి, వాళ్ళని కాదని మనం ఏమీ చేయలేం కదా. మనలో కూడా ఇండియాలో కూడా కొంత షియా ఉంది, కశ్మీర్ అటువైపు కొంత షియా తెగ ఉంది. మొన్న ఖమేనీ గారు చనిపోతే వాళ్ళు బయటకు వచ్చి సంతాపాన్ని ప్రకటించారు. వాట్ ఐఎమ్ సేయింగ్ ఈజ్ ఇట్స్ ఎ వెరీ కాంప్లెక్స్. మతంతో కూడుకున్నటువంటిది, ఆధిపత్యంతో కూడుకున్నటువంటిది. తర్వాత వీళ్ళిద్దరిని, ఈ రెండింటిని ఎక్స్‌ప్లాయిట్ చేస్తూ పెద్ద రాజ్యాలు లైక్ రష్యా, చైనా, అమెరికా, ఈ 3 కూడా కంటిన్యూస్‌గా మీతో ప్లే చేస్తాయి. ఇవాళ ఇరాన్ వెనక ఎవరున్నారు? చైనా ఉంది, రష్యా ఉంది. ఇట్ ఈస్ వెరీ ఎవిడెంట్. ఓన్లీ ఇరాన్ అంత ఫైట్ చేయలేదండి. వాళ్ళకి కొంత టెక్ సపోర్టు, సైబర్ సపోర్ట్ ఇవన్నీ డెఫినెట్‌గా చైనా అండ్ రష్యా ఇస్తున్నారు. లేకపోతే ఇంత పెద్ద వారిని వాళ్ళు అంత చాలా బాగా చేస్తున్నారు టెక్నికల్‌గా చెప్పాలంటే. అంత ఈజీగా చరిత్రలోకి వెళ్తే ఎన్నేళ్ళ నుంచి వైరం ఉంటే ఏముంది సార్ అసలు చరిత్రలో? సరే, యూదులకి, ముస్లిమ్స్‌కి ఇది కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉంది సార్. ఫర్ ఎగ్జాంపుల్ పాలస్తీనా వెర్సెస్ ఇజ్రాయెల్. ఆ రెండిటి మధ్య కొన్ని వేల సంవత్సరాల నుంచి ఈ వైరం కొనసాగుతుంది. ఇది జాతి అంతర్యుద్ధం అనమాట. జాతుల మధ్య వైరుధ్యం ఇది. దెన్ సౌదీ, ఫర్ ఎగ్జాంపుల్, సౌదీ ఎందుకు సడన్గా పవర్ఫుల్ అయింది? సౌదీలో ఆయిల్ 1938 ఆ ప్రాంతాల్లో ఆయిల్ కనుక్కున్నారు. అంతవరకు వాళ్ళు చిన్న ప్రాంతం, ఆల్మోస్ట్ డెజర్ట్లో ఉండేవాళ్ళు. మన యూఏఈలో ఆయిల్ ఎప్పుడు కనుక్కున్నారు? 1958 అనుకుంటాను. 1950s, లేట్ 1950sలో కనుక్కున్నారు. సడన్గా వాళ్ళు శక్తివంతులయ్యారు. శక్తివంతులు అవ్వడం వల్ల మీ దగ్గర ఫైనాన్షియల్ మైట్ ఎప్పుడు వస్తుందో మీరు మీ సామ్రాజ్యవాదాన్ని మరింత గట్టిగా అక్కడ ప్రకటించుకోగలుగుతారు. ఒకవేళ 1930sలో సౌదీ దగ్గర ఆయిల్ కనుక పడి ఉండకపోతే, సౌదీ వుడ్ హ్యావ్ బీన్ అ స్మాల్ కంట్రీ టుడే. వాళ్ళ పాపులేషన్ ఎంత? 35 మిలియన్. బై పాపులేషన్ దే ఆర్ స్ట్రాంగ్, దేర్ ఇస్ నో డౌట్. కానీ ఇరాన్ పాపులేషన్ 90 మిలియన్. కానీ సౌదీ టుడే ఈజ్ ద సెకండ్ ఆర్ మేబీ 4th లార్జెస్ట్ ఆయిల్ ప్రొడ్యూసర్ ఇన్ ద వరల్డ్. ఇన్ ద రీజియన్ ఇట్ ఈస్ ద నంబర్ 1 ప్రొడ్యూసర్ ఆఫ్ ది ఆయిల్. హెన్స్ దే ఆర్ వెరీ రిచ్ టుడే. మీ దగ్గర ఎప్పుడైతే మీ ఎకానమీ బాగుంటుందో, మీ జీడిపి బాగుంటుందో, మీ యొక్క సిస్టమ్స్ బాగుంటాయి, మీరు అప్గ్రేడ్ అవుతారు. చిన్న చిన్న దేశాలన్నింటికి మీరు ఒక పెద్దన్న అవుతారు. జీసీసీకి పెద్దన్న ఇవాళ ఎవరు? సౌదీ. సౌదీ పెద్దనే డెఫినెట్గా. ఇప్పుడు యూఏఈ, బహ్రెయిన్, ఖతార్, ఒమాన్, కువైట్ వీళ్ళందరూ డెఫినెట్గా కావునన్నా కాదన్నా సౌదీ వైపు చూడాల్సిందే. బికాజ్ ఈజ్ ఫైనాన్షియలీ ఫార్ మోర్ కేపబుల్ ఆఫ్. ఎస్, మీరు ఫైనాన్షియల్గా కేపబుల్ అయినప్పుడు, స్టేబుల్ రాజ్యం ఉన్నప్పుడు ఆటోమేటిక్గా చిన్న చిన్న దేశాలు, మీ నైబరింగ్ దేశాలన్నిటికీ మీరు పెద్దన్న అవుతారు. అటువంటి పెద్దన్నతో మన అమెరికా 50 ఏళ్ళ క్రితం ఒక ఒప్పందం కుదుర్చుకుంది. పెట్రోల్ విల్ బీ ఇంటూ డాలర్స్. ఈవేళ మీరు పెట్రోల్ ఎక్కడ కొన్నా అది డాలర్లోనే కొనాలి. సెకండ్ వరల్డ్ వార్ తర్వాత తీసుకున్న నిర్ణయం ఇది. ఎస్. సో అలా ఇది ఇట్స్ ఫార్ టు కాంప్లెక్స్, మెనీ లేయర్స్. బట్ ఇవాళ వార్ తాలూకా ఇంపాక్ట్ ఇండియా మీద ఉందా? ఎస్, డెఫినెట్గా ఉంది. చూద్దాం సార్. ఇప్పుడు మన యుద్ధం, ఈ అమెరికా ఇరాన్ యుద్ధం త్వరలోనే ముగియాలని కోరుకుందాం. మనం ప్రపంచంలో మన దేశం కూడా ఈ ఆర్థిక ఇబ్బందులు ఇలాంటివన్నీ లేకుండా అభివృద్ధి చెందిన సందర్భంలో ఇవి ఏ ఆటంకాలు లేకుండా, ఆటంకాలు కొనసాగకుండా మన దేశం కూడా ముందుకు వెళ్ళాలని కోరుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీ మంచి వాల్యుబుల్ టైం కేటాయించారు, చాలా విశ్లేషణ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.